ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद హరే కృష్ణ. లాస్ట్ వీక్ మన క్లాస్ పెట్టుకోలేదు. కొన్ని కారణాల వల్ల బుక్ డిస్ట్రిబ్యూషన్ జనవరి 1 నాడు చేయడం వల్ల ఆ రోజు ప్లానింగ్ కోసం లాస్ట్ వీక్ బుధవారం మనం క్లాస్ పెట్టుకోలేదు. చైతన్య చరితామృత క్లాస్ ఇవాళ కంటిన్యూ చేద్దాం. దానికి ముందు వారం మనం శ్రీ నిత్యానంద ప్రభు యొక్క లీలల గురించి మనం చర్చించుకున్నాం. ఆ లీలలు తర్వాత ఆ లీలలు ఏ విధంగా జరిగాయి అవి కొంచెం చర్చించుకున్నాం. ఆ తర్వాత లీలల్లో నీకు కొన్ని విషయాలు ఈరోజు చర్చించుకుని నిత్యానంద ప్రభు యొక్క తీర్థయాత్రలు వెళ్ళడం అది కూడా ఇవాళ చర్చించుకుందాం. తీర్థయాత్రలో మాధవేంద్రపురిని కలవడం ఆ విషయాలు కూడా ఆ లీలాన్ని ఇవాళ చర్చించుకుందాం. సో అందరికీ నిత్యానంద ప్రభు గురించి లాస్ట్ వీక్ అంతకు ముందు వారం చెప్పుకున్న విషయాలు గుర్తున్నాయి ఎవరికైనా? అంటే డైరెక్ట్ గా లీలలోకి వెళ్ళిపోతే ముందు విషయాలు ఏమైనా గుర్తు లేకపోతే అంతా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఎవరికైనా ఏమైనా గుర్తుందా? అంతకుముందు ఏమైనా చర్చించుకున్నాం? ఓకే. నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు యొక్క సహచరులు అంటే విష్ణుతో బలరాముడు ఏ విధంగా ఆవిర్భవించాడో అలాగే నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభుతో ఆవిర్భవించారు. వీళ్ళిద్దరూ కూడా ఈ గౌడ దేశంలో ఆవిర్భవించారు. ఈ కలియుగంలో ఈ హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేయడానికి వీళ్ళిద్దరూ ఆవిర్భవించారు. వాళ్ళిద్దరూ కూడా 12 సంవత్సరాల కాలం అంటే నిత్యానంద ప్రభు 12 సంవత్సరాల వయసులో పెద్ద చైతన్య మహాప్రభు కన్నా. సో నిత్యానంద ప్రభు ఆవిర్భవించిన ప్రదేశం ఎవరికైనా గుర్తుందా? ఏకచక్ర ప్రభు. ఏకచక్రధామ్, కరెక్ట్. ఏకచక్రధామంలో ఆవిర్భవించారు. సో ఆయన ఆవిర్భవించి అక్కడ చాలా లీలలు చేశారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో లీలలు చేశారు. ఎన్ని లీలలు చేశారంటే అన్ని మహాభారతం, రామాయణం, భాగవతం లీలలు. మొదటి నుంచి లీలలు చేయడం అంటే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అనమాట. ఆ గ్రూప్ తో జస్ట్ అవన్నీ కూడా లాస్ట్ వీక్ మనం చర్చించుకున్నాం ఇంతకు ముందు వారం. చాలా ఆ లీలలు అందరూ చూస్తున్నట్టే నిజంగా ఆ కాలంలో ఆ యుగంలో
ద్వాపరయుగంలో ఏ విధంగా బృందావన లీలలు జరిగాయి, అలాగే రామాయణంలో లీలలు ఎలా జరిగాయి, అదే విధంగా ఇక్కడ కూడా అందరికీ ఆ విధమైన అనుభూతి కలిగేటట్టు నిత్యానంద లీలలు చేశారు. ఆ లీలలు చాలా ప్రసిద్ధంగా ఉండేవి. ఎందుకంటే నిజంగా రామాయణం మళ్ళీ ఆవిర్భవించిందా అనిపించేది. నిజంగా లక్ష్మణుడు రాముడు యొక్క లీలలు ఆ విధంగా ఆవిర్భవించాయా, లక్ష్మణుడు రాముడు మళ్ళీ ఆవిర్భవించారా, ఆ విధంగా లీలలు చేసేవారు. అప్పుడు నిత్యానంద ప్రభుకి వయసు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ వయసులో ఉన్నాయి. సో భగవంతుడు ఆ విధంగా అందరికి ఇంకోసారి ఆ యొక్క అనుభూతిని కల్పించారనమాట. కల్పించి ఆ విధంగా చేస్తున్నప్పుడు జస్ట్ కొన్ని విషయాలు దాంట్లో చర్చించుకుందాం చైతన్య భాగవతంలో. సో ఆ నిత్యానంద ప్రభు లీలలు చేస్తున్నప్పుడు రామ రామాయణంలో రాముడు లక్ష్మణుడు రామరావణ యుద్ధం చేయడం, ఆ యుద్ధంలోనేమొచ్చి ఆ రావణుడు లక్ష్మణుడికి లక్ష్మణుడితో ఏం చెప్పాడంటే, నేను ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను నీ మీద, నీకు ఆ శక్తి ఉంటే ఆ అస్త్రాన్ని నువ్వు నీ యొక్క బాణంతో అస్త్రాన్ని నువ్వు అంటే ఆ అస్త్రం ఎలాంటిదో మనం అంటే విన్నాం, మనం కథ రామాయణ కథ మనం విన్నాం. ఆ అస్త్రం చాలా పవర్ఫుల్ అనమాట. ఆ అస్త్రం ఎలాంటిదంటే దాని పేరు ఇక్కడ రాశారనమాట. ఆ పేరు ఏంటంటే శకశీల అస్త్రం పేరు. రావణుడు ఉపయోగించిన అస్త్రం పేరు. ఆ శకశీల అస్త్రం లక్ష్మణుడిని పడుకోబెట్టేసింది. అంటే మూర్ఛ రావడంతో పాటు ప్రాణం పోయేటట్టు అనమాట. అంటే ఆ అస్త్రం అంత పవర్ఫుల్ గా రావణుడు ప్రయోగించాడు. నీకు శక్తి ఉంటే అది ఆ దాన్ని నువ్వు అంటే ఆపుకొని శక్తిశీల శక్తిశీల వెపన్ అనమాట. శక్తిశీల వెపన్ ఎప్పుడైతే రావణుడు ప్రయోగించాడు లక్ష్మణుడి మీద, లక్ష్మణుడు యాక్చువల్ గా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు నిత్యానంద ప్రభు ఆ లీలలు ఎలా చేశారంటే చాలా అద్భుతంగా చేశారంటే చాలా విచిత్రంగా. ముందే నిత్యానంద ప్రభు ఏం చెప్పారంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోని ఆ లీలలు చేసి ఆ లీలలో నేను నిత్యానంద ప్రభు లక్ష్మణుడు యొక్క వేషం ఆ పాత్రలో వేస్తున్నప్పుడు నిజంగా లక్ష్మణుడు ఏ విధంగా ప్రాణం పోయేటట్టు మూర్చపోయాడు, అలాగే నిత్యానంద ప్రభు కూడా అలా మూర్చిపోయారు. ప్రాణం పోయినట్టు అనమాట. అంటే ముక్కులోంచి శ్వాస రావట్లే. ఎప్పుడైతే ముక్కు అంటే ఆ శ్వాస ఆగిపోయింది, ఎప్పుడైతే శ్వాస ఆగిపోయిందో వెంటనే విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ ఫ్రెండ్స్ అందరూ చాలా భయపడిపోయి ఆ నిజంగా ఆ, ఏ విధంగా లక్ష్మణుడు ఆ విధంగా మూర్ఛపోయి శ్వాస పోయి ఏ విధంగా రామాయణంలో ఆ విధంగా ఆ సన్నివేశంలో రాముడు ఏ విధంగా లక్ష్మణుడి కోసం పరితపించాడో, వానరులందరూ ఏ విధంగా లక్ష్మణుడి కోసం పరితపించారు, అదే విధంగా అందరూ పరితపించారు. నిజంగా నిత్యానంద ప్రభు వెళ్ళిపోయాడా అని చెప్పి అందరూ చిన్నపిల్లాడే కదా, జస్ట్ 8 ఇయర్స్ 10 ఇయర్స్. వెళ్ళిపోయాడా అని చెప్పి అందరూ కూడా అయిపోయింది ఇంకా ఇంకా నితాయి వెళ్ళిపోయడం కేవలం లేదు, ఇంకా వెళ్ళిపోయాడని అందరూ భయపడ్డారు. అసలు నిత్యానంద ప్రభు ఏం చెప్పాడు, నేను లీల చేస్తాను, నేను లీల చేసినప్పుడు మీరు ఆ లీలలో ఏ విధంగా వానరులు రాముడు ఏ విధంగా నా గురించి పరితపించారో మీరు కూడా ఆ విధంగా పరితపించి, అందులో ఒకళ్ళలో మీలో ఒకళ్ళు హనుమంతుడి వేషం ఉన్నారు కాబట్టి వాళ్ళు అంజీవని పర్వతాన్ని తీసుకురావడానికి వెళ్ళాలి. ఇక్కడ ఒక ఎవరో వాళ్ళ వైద్యుడు, ఆ వైద్యుడు ఏం చెప్తాడు, మీరేమొచ్చి ఆ వైద్యుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి సంజీవని పర్వతం తీసుకురా, హిమాలయం వెళ్ళి విషయం చెప్తాడు. చెప్పి అప్పుడు హనుమాన్ తీసుకొస్తాడు హనుమంతుడు. ఆ విధంగా మీరు లీల చేయాలి అని చెప్తే ఈ లోపల
ఎప్పుడైతే నిత్యానంద ప్రభు నిజంగా ఆ విధంగా పడిపోయారో, పడిపోతే ఇక్కడున్న వాళ్ళ పిల్లలు, పేరెంట్స్ అందరూ కూడా నిజంగా నిత్యానంద ప్రభు ప్రాణం వదిలేశారనే భావనలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు మర్చిపోయారు. ఏమిటి మర్చిపోయారు? ఆ వైద్యుడు హనుమంతుడు వేషం వేసుకున్న ఆ పిల్లాడికి నువ్వు వెళ్ళి అమృత సంజీవని తీసుకురా అని చెప్పడం మర్చిపోయారు. ఎప్పుడైతే చెప్పడం మర్చిపోయారో ఆ హనుమంతుడు వెళ్ళలేదు. హనుమంతుడు వెళ్ళ హనుమంతుడికి హనుమంతుడికి చెప్పలేదు కదా డ్రామాలో. వెళ్ళకుండా హనుమంతుడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు. హనుమంతుడు వేషంలో వేసిన పిల్లాడు కూడా. ఆ వైద్యుడు కూడా ఏడుస్తూ కూర్చున్నారు. ఇంకెవరెవరికి ఏం చెప్పలేదు. ఆ అమృత సంజీవని తీసుకురాలేదు. ఈ లోపల వీళ్ళందరూ ఆహ్, హడావిడనమాట. చాలా ఇదయింది అప్పుడు. అయినప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఓహో! ఇది డ్రామా అని చెప్పి వెంటనే వాళ్ళు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని అప్పుడు మళ్ళీ అంటే ఆ పాత్రలో ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగా ఆ అనుభూతిలోకి నిజంగా రామాయణంలో ఏ విధంగా అందరూ కూడా ఆ విధంగా అనుభూతిలోకి వెళ్ళిపోయారనమాట వీళ్ళు. అందరూ కూడా. అప్పుడు రాజ్యవేడికి మళ్ళీ సెన్సెస్‌లోకొస్తారు. ఎక్స్టర్నల్ సెన్సెస్ కాన్షియస్‌నెస్. బాహ్య ప్రపంచంలోకి. ఆ బాహ్య ప్రపంచంలోకి రాగానే ఓహో! మనం డ్రామాలో ఉన్నామని తెలిసింది. వెంటనే హనుమంతుడికి వెళ్ళడం హనుమంతుడికి పంపిస్తారు. హనుమంతుడు వెళ్ళడానికి ఈ మధ్యలో రామాయణంలో మనం వింటాం. అంటే రామాయణంలోని ఆహ్, ఎప్పుడైతే హనుమంతుడు వెళ్తాడో హిమాలయాలకి మధ్యలో హనుమంతుడికి రాముడి యొక్క అంకుల్ ఒకడున్నాడు కాలనేమి అని. కాలనేమి హనుమంతుడిని ఆపేస్తాడు. ఆపేసి "నువ్వు చాలా దూరం వెళ్తున్నావు. మధ్యలో అంటే ఒక బ్రాహ్మణుడి వేషంలో, ఒక ఋషి వేషంలో, ఒక సెయింట్ వేషంలో హనుమంతుడిని ఆపేసి, "నువ్వు నా యొక్క ఆశ్రమంలో కొంచెం తీసుకొని అంటే కాసేపు ఏదో తిని కొంచెం స్నానం చేసి తిని బయలుదేరు. మధ్య దారిలో చాలా దూరం వెళ్తున్నావు నువ్వు" అని చెప్పి ఆపేయడం. హనుమంతుడేమొచ్చి, "కాదు నేను నా యొక్క రాముడి సేవలో వెళ్తున్నాను నేను. మధ్యలో ఎక్కడ ఆగను నేను. అయినా సరే ఏదో విధంగా" అంటే రావణుడి ప్లాను, ఆ కాలనేమి ప్లాన్ అంటే ఎంత లేట్ చేస్తే హనుమంతుడు అక్కడి నుంచి తీసుకురావడం, ఈ లోపల లక్ష్మణుడు పోతాడు. ఆ ఉద్దేశం అనమాట. ఇది ప్లాన్. ఆ విధంగా ప్లాన్ జరిగింది. ప్లాన్ జరిగి గానీ రావణుడు అదే కాలనేమి రావణుడి యొక్క అంకుల్. ఏదో విధంగా ఆపేయాలి అని చెప్పి నిజంగా ఆపేసాడు యాక్చువల్‌గా రావణుడు. అదే రావణుడి అంకుల్. ఆపేసి అప్పుడు హనుమంతుడొచ్చి అక్కడ స్నానం చేయడం, కొంచెం ఆరగించడం, ఎప్పుడైతే స్నానం చేసి బయటకొస్తాడో ఆ! దా ఈ లోపలేమొచ్చి ఈ రాక్షసులు ఎదురవ్వడం. ఇక్కడ లోపల ఆహ్, అక్కడ కొలను పెట్టారు. ఆ డ్రామాలో. కొలనులోంచి హనుమంతుడి కాళ్ళ నుంచి ఒక ఇది పట్టుకుంటుంది. మొసలు పట్టుకుంటుంది. దాంతో మళ్ళీ ఫైటు. ఆ మొసలిని బయటికి లాగేస్తాడు హనుమంతుడు. బయటికి లాగేసి మొసలిని విసిరేస్తాడు బయటికి. అది మరి అదంతా టైంని కాలాన్ని అలా చేస్తూ ఉండడం అన్నమాట. కాలాన్ని అలాగా జాప్యం చేస్తూ ఉండడం. ఆ విధంగా చేసి ఈ లోపల బయటికి రాగానే ఈ లోపల రాక్షసులు ఫైట్. నువ్వు రాక్షసులు ఏ విధంగా వచ్చి హనుమంతుడిని వెళ్ళకుండా ఆపడానికి. మళ్ళీ రాక్షసులందరినీ హనుమంతుడు మొత్తం అందరిని ఓడించి వాళ్ళందరినీ చంపి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరతాడు. బయలుదేరి సంజీవుని హిమాలయాలకు వెళ్తాడు. హిమాలయాలకు వెళ్ళి హనుమంతుడికి ఏంటి ఆ పర్వతం మొత్తం తీసుకొచ్చిస్తాడు. తీసుకొచ్చి లక్ష్మణుడికి ఇస్తాడు. అదే విధంగా ఇక్కడ కూడా చేశాడనమాట హనుమంతుడు. చేసి వెంటనే నిశాంతుడు లేస్తాడనమాట. సో ఆ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా రామాయణంలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా ఆహ్, చేశారనమాట. ఆ విధంగా అలాంటి లీలన్నీ కూడాను ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో, రామాయణంలో, బృందావనంలో లీలలు ఎలా జరిగాయి, రామాయణంలో లీలలు ఎలా జరిగాయి, మహాభారతం లీలలు ఎలా జరిగాయి అన్నీ కూడా కళ్ళకి కట్టినట్టుగా నిజంగానే అప్పుడు జరిగాయా అన్నట్టు చూపించారనమాట. ఆ పర్వతం ఏంటి గంధమాదన హిల్ అనమాట. గంధమాదన పర్వతం హిమాలయంలో ఉన్న పర్వతం తీసుకొచ్చాడు హనుమంతుడు. సో ఆ విధంగా ఆహ్, ఆ విధంగా నిత్యానంద ప్రభు చెప్పినట్టు వాళ్ళు పర్ఫెక్ట్‌గా అందరూ కూడా ఈ యొక్క డ్రామా చేశారు. నిత్యానంద ప్రభు చెప్పిన ఏ సన్నివేశం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చెప్పాలి
అన్ని పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా చేశారనమాట డ్రామా. ఆ విధంగా ఒక్కొక్కళ్ళు ఆ ఈ లీల జరిగింది ఈ విధంగా డ్రామా చేశారు. అలాగే ఆ ఈ లోపల ఈ విధంగా నిత్యానంద ప్రభు చాలా లీల చేశారు. అంటే ఒక 12 సంవత్సరాల వయస్సు వరకు కూడా ఈ లీలని చేశారు నిత్యానంద ప్రభు. 12 సంవత్సరాల వయసు రాగానే నిత్యానంద ప్రభుకి లక్ష్మీపతి అని బ్రహ్మ మధ్వ సంప్రదాయంలోని ఒక ఆచార్య లక్ష్మీపతి. ఆ లక్ష్మీపతి ఆయన తీర్థయాత్ర, ఆయన ఒక ఆచార్య, ఆయన ఒక ఋషి మహంత. ఆయన ఈ మధ్వ సంప్రదాయంలో ఒక ఆచార్య. లక్ష్మీపతి ఈ తీర్థయాత్రలన్నీ చేస్తూ ఏకచక్రంలో వస్తారు. ఎప్పుడైతే నిత్యానంద ప్రభువుని చూశారో వెంటనే చాలా ఆనందించి ఈ పిల్లవాడిని నేను నా శిష్యుడి కింద స్వీకరించి అన్ని తీర్థయాత్రల్లో నేను తీసుకువెళ్తాను, నాతో ఇంకా వచ్చేస్తాడు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతారన్నమాట లక్ష్మీపతి. అడిగితే తల్లిదండ్రులు చాలా బాధపడతారు. మా కుమారుడిని మేము చాలా ఎప్పుడు ప్రతి క్షణం చాలా ఆనందంగా గడుపుతున్నాం మా కుమార్తెతోని. మీరిక శాశ్వతంగా తీసుకెళ్ళిపోతాం అంటే మేము భరించలేము. మా కుమారుడు యొక్క ఆ సెపరేషన్, ఆ యొక్క వెళ్ళిపోతే మళ్ళీ మళ్ళీ తిరిగి రాడు అనే ఒక, అంటే అంత 12 ఏళ్ల కుర్రాడిని వదిలేయడం అంత ఈజీ కాదు, సులభం కాదు ఎవరికైనా. ఎంతో ప్రేమగా ఆ ఊళ్ళో ఉన్న ఏకచక్రపురం వాళ్ళందరూ ఎంతో ప్రేమగా నిత్యానంద చూసుకుంటున్నారు. పిల్లవాడిని అంటే అంత ఆకర్షణీయంగా ఉండేవాడు. మాటలు గాని, చేతలు గాని, లీలలు గాని, ప్రవర్తన గాని అందరికీ చాలా ఆకర్షణీయంగా, అందరితోనూ చాలా మంచి ప్రేమ సంబంధాన్ని కలిగి ఉండేవాడు. పెద్దవాళ్ళతోని, చిన్నవాళ్ళతోని, అందరితోని. పిల్లలతోని, అందరితోని. అలాంటి నిత్యానంతపురం తీసుకెళ్ళిపోతాము అంటే ఆ ఊళ్ళో ఎవరు ఒప్పుకోలేకపోయారు. ఆహ్, ఇదే తల్లిదండ్రులకి పద్మావతి, అడాయి ఓజా వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు. వాళ్ళిద్దరూ కూడా అది ఆ విషయాన్ని ఆహ్, డైజెస్ట్ చేసుకోవడం, జీర్ణం చేసుకోవడం చాలా కష్టమైంది. కానీ లక్ష్మీపతి లాంటి సన్యాసి వచ్చి అడగడం అనేది చాలా గొప్ప విషయం. ఒక విధంగా ఆలోచిస్తే చాలా గొప్ప విషయం అది. మా కుమారుడిని శాశ్వతంగా తీర్థయాత్రలకి అలాగా ఒక అవధూతకి తీసుకెళ్ళిపోతా ఉంటే అది భరించడం ఒక విధంగా కష్టం గానీ, అలా లక్ష్మీపతి లాంటి సన్యాసి వచ్చి అడిగితే మేము కాదనలేకపోతున్నాం అని చెప్పి చాలా బాధగా ఆ లక్ష్మీపతికి అప్పచెప్తారు. జస్ట్ 12 ఏళ్ల కుర్రవాడు. అప్పుడు అప్పజెప్పినప్పుడు కొన్నాళ్ళకి తండ్రి కూడా మరణిస్తాడు. నిత్యానంద ప్రభు వెళ్ళిపోయారనే బాధతోనే. ఆ విధంగా అప్పుడు నిత్యానంద ప్రభు ఒక 20 సంవత్సరాల పాటు ఆహ్, తీర్థయాత్రలు చేస్తారనమాట. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. సో, తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఆయన చేసిన ప్రతి తీర్థయాత్ర చాలా అంటే ఫస్టు నిత్యానంద ప్రభు తీర్థయాత్రలు లిస్ట్ అంతా కూడా చాలా క్లియర్‌గా మన చైతన్య భాగవతంలో చెప్పబడి ఉంది. ఆయన ఆహ్, చాలా కొన్ని ప్రదేశాలు మనకి ఇప్పుడున్న ప్రదేశాల పేర్లు, అప్పుడున్న ప్రదేశాల పేర్లు 500 సంవత్సరాల ప్రదేశాలు చాలా మార్పులున్నాయి కొన్ని ప్రదేశాలు. మనం అవి మన గూగుల్‌లో ఎక్కడ వెతకాలి ప్రదేశాల పేర్లు. కొన్ని ప్రదేశాలు మనకు తెలిసుండొచ్చు. కొన్ని ప్రదేశాలు తెలియకుండొచ్చు. సో, మెయిన్ ప్రదేశాల పేర్లు మారలేదు గానీ, కొన్ని ప్రదేశాల పేరు వైద్యనాథ, అలాగే వక్రేశ్వర, ఇవన్నీ మహారాష్ట్ర సైడు, నార్త్ ఇండియా సైడు. అలాగే అక్కడి నుంచి గయా, ఆ తర్వాత కాశీ. అక్కడి నుంచి ఆయన గయా, కాశీలో వెళ్లి చాలా ఆనందంగా గంగా యొక్క స్నానం చేసి నదిలో ఆ జలాన్ని, గంగా జలాన్ని స్వీకరించి చాలా అమృతంగా ఉంటుంది. ఇప్పుడు గంగా జలం మనం తాగామనుకోండి చాలా స్వీట్‌గా ఉంటుంది జలంగా. గంగా జలం యొక్క సహజమైన రుచి చాలా స్వీట్‌గా ఉంటుంది. అంటే ఆహ్, తాగడానికి చాలా బావుంటుంది గంగా జలం యాక్చువల్‌గా. సో, గంగా జలాన్ని ఆయన బాగా అంటే ఈ మార్నింగ్ వెళ్లారనమాట. ఈ జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో కాశీ వెళ్ళడం. అక్కడి నుంచి అలాగా
బృందావనం వెళ్ళడం, యమునా నదిలో స్నానం చేయడం, యమునా నదిలోని అందరితోని ఈ వ్రజవాసులతో యమునా నదిలో స్నానం చేసి వ్రజవాసులతో ఆటలాడుకుని అక్కడి నుంచి అలాగా గోవర్ధన వెళ్ళడం. గోవర్ధన వెళ్ళి అక్కడ గోవర్ధన చుట్టూ అంటే బృందావనం అనేది ఒక వనం. గోవర్ధన్‌లో చుట్టూ అనేక లీలలు కృష్ణ బలరాములు చేశారు. అవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఆ నీళ్ళలో చాలా సేపు నిమగ్నమయ్యి, ఆ తర్వాత మళ్ళీ బాహ్యంగా తన పరిస్థితుల్లోకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి బృందావనం మొత్తం 12 వనాలు. 12 వనాలు కూడా అన్ని లీలలు చాలా లీలలు జరిగాయి బృందావనంలో 12 వనాల్లో. ఈ లీలలన్నీ కూడా ఆయన గుర్తించుకొని ఆ 12 వనాలు అంతా తిరిగి సో, ఆ విధంగా పూర్తి కృష్ణ ప్రేమలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారనమాట. చాలా బాధపడ్డారు. చాలా అంటే ఆ లీలని గుర్తించి చాలా విపరీతమైన ఆనందం ఒకటి. ఇంకోటంటే విపరీతమైన విరహ భావం. విరహ భావం అంటే ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్. అంటే ఆ యొక్క ప్రేమని, ఆ యొక్క ప్రేమ భావంలో ఉండే లీలల్ని ఇప్పుడు చేయలేకపోతున్నాను అని ఒక విధమైన ఆ బృందావన వాసుల యొక్క ఆ యొక్క విరహ వాళ్ళు లేరు అనే ఒక విధమైన భావన. ఆ ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్. అలాగే గోకులంలో నంద మహారాజ్ యశోద భవనంకొచ్చి అక్కడ చాలా లీలలు జరిగాయి. ఆ లీలలన్నీ గుర్తు తెచ్చుకోవడం. అక్కడన్నీ చాలా విరహ భావం అనుభవించడం. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన హస్తినాపురం రావడం. ఢిల్లీ, ఢిల్లీ దగ్గర హస్తినాపురం ఉంది. హస్తినాపురం రావడం. హస్తినాపురంలోని హస్తినాపురంలో బలరాముడు హస్తినాపురం వస్తాడు. అక్కడ కూడా లేని అవన్నీ గుర్తు తెచ్చుకోవడం. అక్కడి నుంచి ద్వారకు వెళ్ళడం. ద్వారక నుంచి మళ్ళీ శివకంచి ఏవండి ఇప్పుడు చైతన్య భాగవతంలో చెప్పిన లీలలన్నీ కూడా కొంచెం ప్రాపర్ సీక్వెన్స్ ఇటౌట్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్ గా అదే సీక్వెన్స్ లో వెళ్ళారు, వచ్చారని చెప్పడం కాకుండా ఎందుకంటే ద్వారక నుంచి మళ్ళీ విష్ణు కంచి శివకంచి రావడం. విష్ణు కంచి శివకంచి వచ్చేసరికి మళ్ళీ ద్వారక ఎక్కడ మళ్ళీ విష్ణు కంచి తమిళనాడు మళ్ళీ సౌత్ చాలా దూరం. సో అక్కడి నుంచి మళ్ళీ విష్ణు కంచిలోని విష్ణు కంచిలో శివకంచిలో ఇప్పుడు కూడా విష్ణు కంచి చాలా చిన్నది, శివకంచి చాలా పెద్దది. రెండు ఒకే టౌన్ అయినా సరే ఇప్పుడు ఆ విష్ణు కంచిలోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. 14 టెంపుల్స్ 14, 16, 15 టెంపుల్స్ ఉన్నాయి. శివకంచి ఏకాంబరేశ్వరుడు, కంచి కామకోటి. ఆ కాలంలో 500 సంవత్సరాల ముందు ఈ శైవులు, వైష్ణవులు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవారు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు అంటే పోరాటం అంటే ఎప్పుడు ఫైటింగ్. ఫైటింగ్ అంటే శైవులకి, వైష్ణవులకి పడదు. వాళ్ళిద్దరూ కూడా యాక్చువల్ గాను శివుడు ఎవరు? సంకర్షణుడు యొక్క భక్తుడు. శివుడిని ఒక భక్తుడి కింద భావిస్తే కొంతమంది శివభక్తులకి చాలా చిన్నబుచ్చుకున్నట్టుంటుంది. యాక్చువల్‌గా భాగవతం మనకేం చెప్తోంది? శివుడు అందరు వైష్ణవుల కన్నా ఉత్తమమైన వైష్ణవుడని భాగవతం చెప్తాం. శివుడు భగవంతుడైనా సరే భగవంతుడు వ అంటే విష్ణువుతో ఒక విధంగా సమానం. మళ్ళీ ఇంకో విధంగా సమానం కాదు. 2 అన్నమాట. అందువల్ల శివుడిని భాగవతం ఏం చెప్తోంది? ఒక ఉత్తమమైన వైష్ణవులందరిలో టాప్ మోస్ట్ ఉత్తమమైన వైష్ణవుడు శివుడు. ఆ ఉత్తమమైన వైష్ణవుడు శివుడిని ఆ విధంగా కొంతమందికి ఆహ్, సందర్భంగా కొంతమంది దగ్గర శివుడు భక్తుల దగ్గర చెప్తే వాళ్ళకి నచ్చదు. సో, శివుడు సంకర్షణ యొక్క భక్తుడు. అందుకే సంకర్షణ యొక్క భక్తుడు కాబట్టి శివుడు ఎప్పుడు కూడా మెడలోని, చేతులకి పావులు వేసుకుంటాడు. సంకర్షణ పావుల యొక్క అంటే శేషం. సంకర్షణ యొక్క రూపం ఆహ్, పావు రూపం. అందువలన సంకర్షణ భక్తుడు శివుడు. ఆ సంకర్షణ యొక్క ఎక్స్‌పాన్షనే నిత్యానంద ప్రభు. ఎప్పుడైతే నిత్యానంద ప్రభు శివకంచి, విష్ణుకంచి వచ్చారో అక్కడ వీళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం, ఒకళ్ళనొకళ్ళు ఆ విధంగా వాళ్ళ మధ్య ఆ భేదాభిప్రాయాలు చూసి ఆయనకు నవ్వుతారనమాట. పూర్వకాలంలో అది బాగా ఎక్కువుండేది. శివుడు వైష్ణవులకి, శైవులకి మధ్య ఎప్పుడు గొడవలు, ఇప్పుడు ఈ యొక్క భేదాభిప్రాయాలు. మేము గొప్ప అంటే మేము గొప్ప అని. ఈ విధంగా అన్నమాట. ఆ విధంగా శివుడు, వైష్ణవుల మధ్య వాళ్ళ యొక్క సంభాషణ, వాళ్ళ యొక్క గొడవలు చూసి విచ్చాంద్రము వీళ్ళకి సరియైన అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళందరూ ఇలా కొట్టుకుంటున్నారని చెప్పి ఆయన నవ్వుతూ వాళ్ళ దగ్గర 2 రోజులు ఉన్నారక్కడ కంచిలో. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఇక్కడికొచ్చారు.
శివకంచి, కురుక్షేత్ర ఇవన్నీ వచ్చారనమాట. అక్కడి నుంచి మళ్ళీ అయోధ్య, అయోధ్య తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. మన మన సౌత్ ఇండియా, అయోధ్య, హరిద్వార్ అంతా చూసి అక్కడి నుంచి గోదావరి, అలాగే భీమనది, పంప ఇవన్నీ సౌత్ ఇండియా. అక్కడి నుంచి మళ్ళీ ఆయన మదురై వచ్చారు. మదురై నిత్యానంద ప్రభు అంటే తిరుచిరాపల్లి, మదురై. ఆ మదురై వచ్చి అక్కడి నుంచి మళ్ళీ శ్రీశైలం వచ్చారు. శ్రీశైలం ఎప్పుడైతే నిత్యానంద ప్రభు వచ్చారో, శ్రీశైలంలోని శివపార్వతులు శ్రీశైలంలో ఉన్నారు కదా, శ్రీశైలం కొండ మీద. ఆ శివపార్వతులు ఎప్పుడు నిత్యానంద ప్రభు వచ్చారో వెంటనే చాలా ఆనందంగా వాళ్ళిద్దరూ ఆ నిత్యానంద ప్రభుని రిసీవ్ చేసుకున్నారు, ఆహ్వానించి. వాళ్ళిద్దరూ కూడా చాలా ఆనందంగా నిత్యానంద ప్రభువుకి సేవ చేయడానికి మాకు అవకాశం వచ్చిందని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఆయనకి అన్ని సత్కారాలు చేసి ఆయనకి అన్ని రకాల ఏర్పాట్లు చేసి నిత్యానంద ప్రభువుకి, నిత్యానంద చిన్న బాలుడి రూపం అనమాట. అది కూడా నిత్యానంద ప్రభు. వాళ్ళిద్దరూ కూడా చాలా పార్వతీదేవి స్వయంగా తన చేతులతో నిత్యానంద ప్రభువుకి వంట వండి ఆ, భోజన ఏర్పాట్లు చేసింది పార్వతీదేవి. శివుడు స్వయంగా నిత్యానంద ప్రభువుకి అన్ని ఏర్పాట్లు చేసి, ఆ విధంగా వాళ్ళిద్దరు నిత్యానంద ప్రభుతో చాలా సమయం గడిపారు. గడిపిన తర్వాత నిత్యానంద ప్రభుతో చాలా విషయాలు డిస్కస్ చేశారు. భాగవత కథలు అన్ని శివుడు పార్వతి కూడా నిత్యానంద ప్రభుతో చాలా ఆనందంగా గడిచింది అక్కడ శ్రీశైలంలో ఆ పాస్ట్ టైం. గడిచిన తర్వాత శివుడు ఆనందంగా నిత్యానంద ప్రభు అంటే నిత్యానంద ప్రభు ఎవరో సంకర్షణ యొక్క ఎక్స్పాన్షన్, విస్తారం. అలాంటి సంకర్షణ భక్తుడే శివుడు. అందువల్ల తన సంకర్షణ స్వయంగా అవతరించినప్పుడు ఎంతో ఆనందంగా శివుడు ఆ యొక్క లీలలో పాల్గొన్నాడు శ్రీశైలంలో శివుడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు శివపార్వతులు శ్రీశైలంలో. వెంటనే అంత ఆ విధంగా ప్రేమతో వీళ్ళ యొక్క సేవా భావం, వీళ్ళ యొక్క సేవను చూసి నిత్యానంద చాలా ఆనందించారు. 12 సంవత్సరాల కుర్రవాడిలాగా వచ్చినా సరే నిజంగా భగవంతుడే వచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఆ యొక్క ఆ సంబంధం చాలా బాగుంది. సో ఆ విధంగా అక్కడి నుంచి మళ్ళీ సౌత్ ఇండియా వెళ్ళారు. సౌత్ ఇండియా వెళ్ళి తిరుపతి, ఆ తర్వాత మళ్ళీ శ్రీరంగం, శ్రీరంగంలో మళ్ళీ రంగనాథ్ దర్శనం చేసుకుని అక్కడి నుంచి మదురై, అక్కడి నుంచి సో అక్కడి నుంచి మదురై దగ్గర ఋషభదేవుడు తన అవతారం చాలించినప్పుడు ఆ మదురై దగ్గరే తన అవతారం, మదురై యొక్క అరణ్యాల్లోని తన అవతారాన్ని చాలించారు ఋషభదేవుడు. మలయా హిల్స్ అని దాని పేరు. ఆ మలయా హిల్స్ కి ఆయన వెళ్ళారు. అక్కడి నుంచి తామరపని అంటే తిరునల్వేలి. తామరపని ఆ నదిలో స్నానం చేసి తిరునల్వేలి, అక్కడ నవ తిరుపతి ఉండేది. నవ తిరుపతి కూడా దర్శించారు. ఆ విధంగా అక్కడి నుంచి మళ్ళీ అగస్త్య ఋషి ఆశ్రమం ఆయన దర్శించారు. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వచ్చారు, మళ్ళీ నార్త్ ఇండియా వెళ్ళిపోయారు. బద్రీనారాయణ వెళ్ళి అక్కడ వ్యాసదేవుడు స్వయంగా బదరికాశ్రమంలో, బద్రీనారాయణ వెళ్ళినప్పుడు నారాయణ దర్శనం చేసుకుని అక్కడ బదరికాశ్రమం వ్యాసదేవులు స్వయంగా ఆహ్వానించారు సంచాంతముని. ఈవెన్ ఇప్పుడు కూడా వ్యాసదేవులు అక్కడ ఉన్నారని చెప్తూ ఉంటారు బదరికాశ్రమంలో. ఇప్పుడు కూడా బదరికాశ్రమంలో వ్యాస భగవానులు రాసిన భాగవతం ఇప్పుడు కూడా ఎక్కడ రాశారో ఆ ప్లేస్ కూడా ఇప్పుడు అక్కడ ఉందని చెప్తారు. సో ఆ బదరికాశ్రమంలోని వ్యాసదేవులు స్వయంగా నిత్యానంద ఆహ్వానించి రిసీవ్ చేసుకున్నారు అక్కడ. వెంటనే వ్యాసదేవులకి నిత్యానంద సాష్టాంగ ప్రణామం చేయడం. అప్పుడు ఆ తర్వాత అక్కడి నుంచి బుద్ధిస్టులు
ఇంకా కిందకి డౌన్ డౌన్ నార్త్ డౌన్ లోకి రాగానే బుద్ధిస్టులు అప్పుడు ఇండియాలో చాలా ఎక్కువ మంది ఉండేవారు. బుద్ధిజం వాళ్ళందరితోని డిస్కషన్లు అయ్యాయి. డిస్కషన్లు అయిన తర్వాత వాళ్ళ యొక్క ఫిలాసఫీ చాలా తప్పుడు ఫిలాసఫీ, తప్పుడు సిద్ధాంతం. అదంతా నిత్యానందరావుకి చాలా కోపం వచ్చింది. అంటే వీళ్ళ ఫిలాసఫీ వల్ల అందరినీ వీళ్ళు తప్పుదారిలో మళ్ళిస్తున్నారని చెప్పి చాలా కోప్పడ్డారు వాళ్ళ మీద. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన కన్యాకుమారి కూడా వెళ్ళారు. అంటే మళ్ళీ సౌత్ నార్త్ వెస్ట్ తిరుగుతూ వెళ్ళారనమాట. అక్కడి నుంచి ఆయన గోకర్ణ కర్ణాటక గోకర్ణ, అక్కడ పార్వతీదేవి ఉండే స్థలం, పార్వతీదేవి నివసించిన ఒక ఐలాండ్ లో ఉండేది, ఒక ద్వీపంలో గోకర్ణ దగ్గర. అక్కడ దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి ఆయన ఆ ఇంకా ఆ విధంగా దర్శనం చేసుకున్న తర్వాత ఆ సౌత్ ఇండియాలో ఒక చోట ఆయన యొక్క అంటే ఈ విధంగా ఎక్కడికి వెళ్తున్నా సరే ఆ కృష్ణుడి యొక్క ప్రేమలో పూర్తిగా నిమగ్నమై ఉండడం వల్ల ఎప్పుడు నిత్యానంద ప్రభు ఎవరు నిత్యానంద ప్రభుని చూసినా సరే ఆ వాళ్ళకి ఆయన చేస్తున్న ప్రవర్తన అర్థమయ్యేది కాదు. అంటే కృష్ణ ప్రేమలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఒకసారి ఏడుస్తుంటారు, ఒకసారి నవ్వుతూ ఉంటారు, ఒకసారి ఏదో చేస్తూ ఉంటారు, ఒకసారి ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి ఏం అర్థం అవుతుంది? నిజంగా ప్రేమ భక్తులు వాళ్ళ యొక్క ప్రవర్తన బిహేవియర్ మనకు అర్థం కావు. ఎందువల్లంటే వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క చేతలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళు ఒకసారి నవ్వుతూ ఉంటారు. చాలా గట్టిగా నవ్వుతారనమాట. ఒకసారి చాలా గట్టిగా ఏడుస్తారు. ఒక్కోసారి చాలా గట్టిగా రో కింద దొర్లుతూ ఉంటారు. ఏం అర్థం కాదు మనకి. ఒకసారి మనకి వాళ్ళు పిచ్చివాళ్ళ అనిపిస్తుంది. ఎందుకంటే అందుకే ఈ ప్రేమ భక్తులు ఎప్పుడు కూడాను సమాజంలో జనరల్‌గా కనపడరు. అంటే అందరూ అర్థం చేసుకోలేరనమాట. సో, ఈ ప్రేమ భక్తుల్ని నిత్యానందుడు పూర్తి ఆ కృష్ణ ప్రేమలో ఉన్నారు కాబట్టి ఆయన చేస్తున్న ప్రవర్తన ఎవరికీ ఏమి అర్థమయ్యేది కాదు. ఈ తీర్థయాత్రలు ఆయన వెళ్తున్నప్పుడు అన్ని చోట్ల కూడా. సో, ఆ విధంగా నిత్యానంద ప్రభు ఆ తీర్థయాత్రలోని అంతా అయ్యి చివరికి అంటే ఇంకా మధ్యలోనే ఇంకా ఆహ్, సౌత్ ఇండియాలో ఉన్నారు కాబట్టి సౌత్ ఇండియాలోనే మాధవేంద్రపురిని కలవడం జరుగుతుంది. ఎప్పుడైతే నిత్యానంద చిన్న వయసే కదా! మహా 20 ఏళ్ళ కన్నా తక్కువ. మాధవేంద్రపురిని ఎప్పుడైతే కలిసారో ఈ మాధవేంద్రపురి ఆయనెవరు? ఈ బ్రహ్మ మధ్వ సంప్రదాయంలోని ఆచార్యుడు. ఈ మాధవేంద్రపురి నుంచి యాక్చువల్‌గాను ఈ భక్తి రసం అంటే కృష్ణ ప్రేమ అనేది మాధవేంద్రపురి నుంచి మొదలైంది. ఎక్ ఏ సంప్రదాయంలో? బ్రహ్మ మధ్వ సంప్రదాయంలో. అంతకుముందు వరకు కృష్ణుడిని వైదిక విధానం ద్వారానే కొలిచారు. రాగానుగ మార్గం ద్వారా కృష్ణుని ఆరాధించేవాళ్ళు, కృష్ణుని ప్రేమించేవాళ్ళు అది ఇప్పటివరకు లేదు. అంటే ప్రేమ కుమార్దో మహాన్. చైతన్య మహాప్రభు మనకిచ్చింది ఏంటి? ప్రేమ, కృష్ణ ప్రేమ. ఆ కృష్ణ ప్రేమ అనేది చైతన్య మహాప్రభు కన్నా ముందు మాధవేంద్రపురి. మాధవేంద్రపురి శిష్యులు ఈశ్వరపురి, ఈశ్వరపురి శిష్యులు చైతన్య మహాప్రభు. ఆ రాగ మార్గం అనేది అంటే ఆ కృష్ణుని మీద కాంజుగల్ లవ్. గోపీస్ ఏ విధంగా కృష్ణుని మీద ఆ యొక్క మాధుర్య రసాన్ని కలిగి ఉంటారో, ఆ ప్రేమ అనేది యాక్చువల్‌గా అది మాధవేంద్రపురితో స్టార్ట్ అయింది. ఈ యొక్క సంప్రదాయాలు. ఆ బీజం అనేది ఆయనలో ఉందన్నమాట. ఆ బీజం నుంచి మొక్క ఆయనలో ఫస్ట్ మొలిచింది. మాధవేంద్రపురిలో. ఈ కాంజుగల్‌లో అంటే ఈ గోపీ భావం. అంటే రాధారాణి భావం. ఆయనలోంచి ఫస్ట్ బయటకొచ్చింది ఈ సంప్రదాయంలో. అందువల్ల ఆయన నిత్యానందుని కలిశారనమాట. ఎప్పుడైతే నిత్యానందుని కలిశారో, నిత్యానందుడు చాలా చిన్న పిల్లవాడైన మాధవేంద్రపురి ముందు ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు బాగా అనుభవం, ఒకళ్ళనొకళ్ళు బాగా పరిచయం, ఒకళ్ళనొకళ్ళు బాగా సన్నిహిత సంబంధం కలిగి ఉన్న భావం ఇద్దరికీ కలిగింది ఒకళ్ళనొకళ్ళు. నిత్యానంద ప్రభువుతో చాలా చిన్న వయస్సు. మాధవేంద్ర ప్రభు పెద్ద సన్యాసి. మధ్వ సంప్రదాయంలో ఆయన.
ఆయన చిన్న వయసు, చాలా పెద్ద వయసు ఆయన. అయినా సరే 20 ఏళ్ల నిత్యానంద ప్రభు అంతకన్నా తక్కువ వయసు నిత్యానంద ప్రభు చూడగానే ఇద్దరు అంటే నిత్యానంద ప్రభు ఎవరు? స్వయంగా భగవంతుడు అవతారం. మాధవపురి స్వయంగా ఈ ఇద్దరు కూడా, ఆయన కూడా మామూలు మాధవపురి మానవ మామూలుగా ఉండే మనిషి కాదు. హీ ఈజ్ ఏ ఎటర్నల్ అసోసియేట్ ఆఫ్ ద భగవంతుడి యొక్క నిత్య సేవకులు ఆయన. నిత్య సిద్ధులు అనమాట. ఆయన ఒక పర్పస్ కింద ఇక్కడ అవతరించారు మాధవపురి. ఇద్దరికి సన్నిహిత సంబంధం ఉందనే భావనలు ఇద్దరు చాలా ఆనందపడి ఒకళ్ళనొకళ్ళు కూడా తెలియకుండా అంటే ఒకళ్ళనొకళ్ళు ఆ విధమైన ఆలింగనం చేసుకుని అశ్రువులతో కళ్ళ నీళ్ళతో ఒకళ్ళనొకళ్ళు ఆ విధంగా ఆలింగనం చేసుకుని కింద మీద దొరులుతూ అంటే మళ్ళీ నేను నిన్ను చూసానా, నువ్వు నన్ను చూసావా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అంత ఆ, పూర్తి భావంతో ఆ పారవస్యంతో ఇద్దరు కూడా కలిసారనమాట. అప్పుడు ఆ సమయంలో నిత్యానంద ప్రభువును మాధవేంద్ర కలిసి వాళ్ళిద్దరూ కూడా ఆ వాళ్ళిద్దరి యొక్క సన్నిహితమైన ఆ పారవస్యం చూస్తే, ఎందుకంటే మాధవేంద్ర పురి ఆయన శిష్యులతో వచ్చారు. ఆయన శిష్యులు ఈశ్వరపురి, బ్రహ్మానందపురి వాళ్ళందరూ ఆయన శిష్యులు. ఆయన శిష్యులు ఎవరంటే చైతన్య భాగవతంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ రాస్తారు. ఈశ్వరపురి, అద్వైతపురి, శ్రీ అద్వైత ప్రభు, పరమానందపురి, శ్రీ బ్రహ్మానందపురి, అలాగే శ్రీ రంగపురి, శ్రీ పొండరీక విద్యానిధి, శ్రీ రఘుపతి ఉపాధ్యాయ వీళ్ళందరూ కూడా మాధవనాథపురి యొక్క శిష్యులు. వీళ్ళందరూ సన్యాసులు. ఈ సన్యాసులు వీళ్ళందరూ కూడా ఆ ఈ యొక్క భక్తి వృక్ష ఈ భక్తి వృక్ష అనే ఒక కల్ప వృక్షానికి వీళ్ళందరూ వేర్లు అన్నమాట. ఎవరు? ఈశ్వరపురి, బ్రహ్మానందపురి, శ్రీ శ్రీ బ్రహ్మానందపురి, శ్రీ ఈ రంగపురి, అలాగే శ్రీ అద్వైత ప్రభు వీళ్ళందరూ రూట్స్ అన్నమాట. ఈ భక్తి వృక్ష అనే కల్ప వృక్షానికి వీళ్ళందరూ వేళ్ళు అంటే మాధవేంద్రపురి శిష్యులు వీళ్ళందరూ. వాళ్ళందరూ ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా ఈ యొక్క సన్నివేశాన్ని చూస్తూ చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఇది అంటే మాధవపురి తన యొక్క భక్తి పారవస్సుల ప్రేమ పారవస్సులు మునిగిపోవడం, నిత్యానంద ప్రభు కూడా ఆ విధంగా మునిగిపోవడం, ఇద్దరు కూడా ఆ విధంగా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ యొక్క అంటే ఇద్దరికి చాలా సన్నిహిత సంబంధం ఎప్పటి నుంచో ఉంది అని అన్నట్టు అనమాట. సో ఆ విధంగా మాధవేంద్రపురి యాక్చువల్గా మాధవేంద్రపురి ఎవరు? లక్ష్మీపతి యొక్క శిష్యులు. ఆ లక్ష్మీపతి ఎవరు? నిత్యానంద ప్రభువుని వాళ్ళ అమ్మగారు వాళ్ళ పేరెంట్స్ నుంచి తీసుకొచ్చారు కదా ఏకచక్రం నుంచి, ఆయనే లక్ష్మీపతి. సో ఆ లక్ష్మీపతియే నిత్యానంద ప్రభుని తీర్థయాత్రలు తీసుకెళ్ళారు. ఆ లక్ష్మీపతియే మాధవేంద్రపురి యొక్క గురువు. ఓ పక్కన ఏమవుతుంది ఇక్కడ? మాధవేంద్రపురి గురువు లక్ష్మీపతి. ఆ లక్ష్మీపతి ఈ నిత్యానంద ప్రభుని తీసుకెళ్లారంటే మరి నిత్యానంద ప్రభు ఎవరి దగ్గర ఎవరిని గురువుగా స్వీకరిస్తారు? లక్ష్మీపతి గురువుగా స్వీకరిస్తారు. అలాంటప్పుడు కొన్ని చోట్ల నిత్యానంద ప్రభు గురువు లక్ష్మీపతి అని రాయబడింది. కానీ నిత్యానంద ప్రభు మాధవపురి మాధవ్ నా గురువు కింద నేను భావిస్తున్నానని చెప్పి ఆయన కూడా అంటారు. అంటే ఏంటంటే చిన్న వయసు అయిన మాధవేంద్రపురి లక్ష్మీపతి యొక్క శిష్యులైన నిత్యానంద ప్రభు లక్ష్మీపతి శిష్యులుగా ఒక విధంగా అవ్వచ్చు. అలాంటప్పుడు నిత్యానంద ప్రభు మాధవేంద్రపురి ఇద్దరు ఒక గురువు యొక్క శిష్యులే అవ్వచ్చు. ఇంకో చోట ఏంటంటే నిత్యానంద ప్రభు మాధవేంద్రపురిని గురువుగా స్వీకరించారు. ఆ విధంగా కూడా చెప్పబడింది. సో నిత్యానంద ప్రభు అంటే ఈ మాధవేంద్రపురి యొక్క లీలలు చాలా ఉన్నాయి. గోపాల్ లీల, బృందావనంలో గోపాలుడు మాధవేంద్రపురి చేత సేవ చేయించుకోవాలి. మాధవేంద్రపురి ప్రేమభక్తులు ఆయన. ఆయనతో సేవ చేయించుకోవాలనే ఉద్దేశంతో నిత్యానంద ప్రభు మాధవేంద్రపురి బృందావనం వచ్చినప్పుడు స్వయంగా గోపాలుడు వచ్చి పాలిస్తాడు తాగమని. అలాగే గోపాలుడే తను ఎక్కడున్నాడో చూపిస్తాడు. చూపించి ఆ గోపాల విగ్రహాన్ని బృందావనం అరణ్యంలో చూపించి ఎక్కడ పొదల్లో ఉంటుంది తీసుకొచ్చి ఆయనే చూపించి ఆ విగ్రహాన్ని వెలికి తీసి
గోవర్ధన పర్వతం మీద ఇప్పటికీ మనం గోవర్ధన పరిక్రమ వెళ్తే మనకి ఆ గోవర్ధన పర్వతం మనకి గుడి కనబడుతుంది. మాధవేంద్రపురి విగ్రహాన్ని స్థాపించిన గుడి. ఇప్పుడు 600 సంవత్సరాలు, 500 సంవత్సరాల ముందు. అక్కడ ప్రతిష్టాపన చేశారు గోపాల్‌ని. అదే ఆ పాపాష్ట లీల, అలాగే క్షీరచోర గోపీనాథ్ లీల, ఒరిస్సా, రఘునాథ్, ఇవన్నీ మాధవనపురి పాస్ట్ టైమ్స్. ఇవన్నీ కూడాను చాలా అద్భుతంగా చైతన్య చరితామృతంలో ముందు ముందు మనం డిస్కస్ చేసుకుంటాం. ఇవన్నీ మనం ఇంకా చైతన్య భాగవతంలో ఉన్నాం. సో, ఈ లీలన్నీ ముందు మనం డిస్కస్ చేసుకుందాం. ఆ విధంగా నిత్యానందపురం, మాధవేంద్రపురి ఆ కృష్ణ లీలలను చర్చించుకున్నారు. చాలా రోజులు ఇద్దరు కలిసి ఉన్నారు అక్కడ. ఆహ్, కలిసి వాళ్ళిద్దరూ అంటే నిత్యానందపురం ఏమన్నారంటే, "నేను మొత్తం అన్ని తీర్థయాత్రలు చేసొచ్చాను, చేస్తున్నాను. నా తీర్థయాత్రలు చేసిన మొత్తం తీర్థయాత్రలు ఇప్పటివరకు చేసిన తీర్థయాత్రల యొక్క ఫలం అనేది నాకు ఈరోజు మాధవేంద్రపురి యొక్క పాద దర్శనం వల్ల నాకు కలిగింది. పాద దర్శనం ఈ ఫలం వల్లే నాకు ఈరోజు మాధవేంద్రపురి పాద దర్శనం నాకు కలిగిందని చెప్తారు. అంటే అలాంటి ప్రేమ భక్తులు మాధవేంద్రపురి లాంటి ఆహ్, భక్తుల్ని మనం లైఫ్‌లో చూడగలిగామంటే అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎప్పుడైనా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం మనకి దొరికిందంటే ఎన్నో జన్మల నుంచి లేకపోతే ఈ జన్మలోనూ ఎన్నో జన్మల నుంచి మనం ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే గానీ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం మనకి దొరకదు. దాని అర్థం అన్నమాట అది. శుద్ధ భక్తుల సాంగత్యం ఎప్పుడు దొరుకుతుంది? ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఎంతో తీర్థయాత్రలు చేస్తే శుద్ధ భక్తుల సాంగత్యం అంత ఈజీగా దొరకదు. నాకు ఈ రోజు దొరికింది. నాకు ఈ రోజు ఆ అవకాశం వచ్చింది అని చెప్పి చైతన్య నిత్యానంద ప్రభు అంటారన్నమాట. మాధవేంద్రపురి యొక్క పాదాల యొక్క దర్శనం నాకు ఈ రోజు కలిగింది అని. ఎందుకు అంటే ఎన్నో తీర్థయాత్రలు నేను చేసిన దానికి ఫలం ఈ రోజు నాకొచ్చింది అని. సో, ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కూడా ఆ కృష్ణ లీలల్లోనే ఆ ప్రేమలో మునిగిపోయి ఇద్దరు ఎప్పుడూ ఆ ధ్యాసలో ఉండేవాళ్ళు. వాళ్ళకసలు ఏమి ప్రపంచమే తెలిసేది కాదు. యాక్చువల్‌గా మనం మామూలుగా కొంతమంది కృష్ణ భక్తి పారవస్యంలో కొంతమంది ఒకసారి మనం భక్తులను చూస్తూ ఉంటాం. కృష్ణ భక్తి పారవస్యంలో ఉంటారు. కృష్ణ భక్తి పారవస్యంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆహ్, అసలు ఈ నిజంగా భావభక్తి, ప్రేమ భక్తిలో ఉంటే అసలు బయట ప్రపంచం చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలీదు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో కూడా తెలీదు. వాళ్ళేం చేస్తున్నారో తెలీదు. చుట్టుపక్కల ప్రపంచం చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఆ నిజమైన ప్రేమ భక్తి, భావభక్తిలోకెళ్తే చుట్టుపక్కల సరౌండింగ్స్ తెలీవు. చుట్టూ ఏముందో తెలీదు. వీళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. ఆ యొక్క ప్రేమలోకెళ్ళిపోతే నిజంగా. కానీ ఒక్కసారి అంటే ఆ సమయంలోని అనేక రకాల శరీరంలో అనేక రకాల సింప్టమ్స్ కనబడతాయి. కానీ ఒక్కొక్కసారి కొంతమంది ఆర్టిఫిషియల్ కూడా అలాంటి సింప్టమ్స్ చూపిస్తూ ఉంటారు. అంటే ఆర్టిఫిషియల్‌గా చూపించొచ్చు. అలాంటి వాళ్ళకి అదొకటి ఆర్టిఫిషియల్‌గా చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ. ఒక్కొక్కసారి మనకి కూడాను ఆ భావం కలుగుతుంది. ఒక్కోసారి మనకి కూడాను ఒక్కసారి ఒక ఆహ్, ప్రేమ భక్తి పారవస్యం ఒకసారి మనకి కలగొచ్చు. కలిగిన బాహ్య పరిస్థితుల్లో మనం ఇంకా ఉంటాం. బాహ్య పరిస్థితి అతీతంగా మనం వెళ్ళిపోం. ప్రేమ భక్తులు బాహ్య పరిస్థితికి అతీతంగా వెళ్ళిపోతారు వాళ్ళు. బియాండ్ ఎక్స్టర్నల్ కాన్షియస్‌నెస్ వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకి తెలీదు ప్రపంచం చుట్టూ సరౌండింగ్స్‌లో ఏమవుతుందో కూడా తెలీదు. ఎవరేం మాట్లాడుతున్నారో తెలీదు. అంటే ఆ కాన్షియస్‌నెస్‌లోకి వెళ్ళిపోతారన్నమాట. సో, ఆ విధంగా ఆహ్, వాళ్ళిద్దరూ కూడా మాధవేంద్ర, నిత్యానంద ప్రభు ఎప్పుడూ ఆ విధంగా ఉండేవారు. వాళ్ళెప్పుడూ డిస్కస్ చేసుకోవడం, కృష్ణుడి యొక్క లీలని, కృష్ణుడి యొక్క రూపాన్ని డిస్కస్ చేసుకోవడం. వాళ్ళే మర్చిపోయేవారన్నమాట. అందుకే చైతన్య మహాప్రభు ఏమంటారంటే, మాధవేంద్ర పురి కృష్ణ ప్రేమ అనే వృక్షానికి ఆయన మూలం అని చెప్తారన్నమాట. కృష్ణ ప్రేమ వృక్షం ఆయన మూలం. అప్పుడు ఈ యొక్క వీళ్ళ యొక్క ప్రవర్తన చూసి ఈశ్వరపురి వాళ్ళందరూ కూడా అందరూ కూడా
చాలా ఆనందించి వాళ్ళు కూడా నిజంగా అలాంటి ప్రేమ తన్మయత్వంలో ఉన్న భక్తుల్ని నిజంగా మనం చూస్తే మనకి కూడా ఆ విధంగా మనకి భావం కలుగుతుంది. మనలో కూడా ఆ విధంగా మనం ఆహ్, తెలియకుండానే మనం కూడా ఆ ఏడవడం గాని, ఆ యొక్క తన్మయత్వం గాని మనకి కలుగుతుంది యాక్చువల్‌గా. నిజంగా అలాంటి భక్తుల యొక్క సాంగత్యం మనకు దొరికితే అది యొక్క ఆ యొక్క అనుగ్రహం, ఆ ప్రేమ మనలో కూడా ప్రసరిస్తుంది. యాక్చువల్ అందుకే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ యొక్క పాస్ట్ టైమ్ ఈ నిత్యానంతపురం, మాధవేంద్రపురం యొక్క మీటింగ్ ఈ యొక్క పాస్ట్ టైమ్ జరిగినప్పుడు ఈశ్వరపురి కూడా అక్కడ ఉన్నారనమాట. సో, ఆ విధంగా వాళ్ళ యొక్క పాస్ట్ టైమ్ జరిగిందనమాట. అప్పుడు ఈశ్వరపురి, బ్రహ్మానందపురి, పరమానందపురి, రంగపురి వాళ్ళందరూ నిత్యానంద ప్రభుకి చాలా స్ట్రాంగ్ అటాచ్మెంట్ అయ్యారు. సో, ఆ విధంగా ఆహ్, కానీ మాధవేంద్రపురి యొక్క మాధవేంద్రపురి యొక్క అలాంటి అద్భుతమైన ప్రేమ పారవస్యాన్ని ఆహ్, ఈవెన్ మాధవేంద్రపురి యొక్క శిష్యులు ఇప్పుడు చూడగలుగుతారనమాట. అంతకుముందు ఎ ఎ ఎవరి ముందు మాధవేంద్రపురి అంత భక్తి పారవస్యాన్ని చూపించలేదు. అంటే ఈ నిత్యానంద ప్రభు దగ్గర అంత చూపించారనమాట. అంత వ్యక్త వ్యక్త వ్యక్ వె వె వ్యక్తగతం చేశారు. అంటే ఇంతకుముందు చాలా సాధువులను వాళ్ళు చూసారు. కానీ ఇంత ఆ ప్రేమలో అతీతంగా ఉన్న సాధువులను వాళ్ళు చూడలేదన్నమాట. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకోవడం, వాళ్ళిద్దరూ అలా కొన్నాళ్ళు గడిపారు. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైనా మాధవేంద్రపురికి వర్షానికి వర్షం కలిగినప్పుడు ఎప్పుడైతే మేఘం ఏ కలర్‌లో ఉంటుంది? ఆ కలర్ క్లౌడ్ మేఘాన్ని చూడగానే ఆయనకి కృష్ణుడి మీద ప్రేమ ఉప్పొంగి ప్రవహిస్తుందన్నమాట మాధవేంద్రపురికి. జస్ట్ వర్షానికి వచ్చే ముందు మేఘం ఏ విధంగా వర్షం వచ్చే మేఘం ఏ విధంగా ఆకాశంలో ఉంటుంది. ఆ కలర్ ఆ ఆకాశాన్ని ఆ కలర్‌లో ఉన్న మేఘాన్ని ఎప్పుడైతే ఆకాశంలో చూసారనుకోండి, వెంటనే మహాదేవేంద్రపురికి పూర్తి ప్రేమ హృదయంలో ఉప్పొంగి బయటకొస్తుందన్నమాట. అలాంటి ప్రేమ పారవశ్యానికి వచ్చేస్తుంది మేఘాన్ని చూస్తేనే. సో, ఆ విధంగా వాళ్ళు కృష్ణుడి గురించి చర్చించుకున్నారు. నిత్యానంతపురం, మాధవేంద్రపురి వాళ్ళ యొక్క ఆ యొక్క ఆ సన్నిహిత సంబంధాన్ని వదులుకోలేకపోయారు. కానీ ఇద్దరు మళ్ళీ వెళ్ళిపోవాలి కదా! ఒకే చోట ఎప్పుడు సన్యాసులు ఉండలేరు. వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకే చోట ఉండరు. మళ్ళీ ఇద్దరు వెళ్ళిపోవాలి కదా! ఆ విధంగా నిత్యానంతపురం సేతుబంధం అంటే సేతుబంధం అంటే రామేశ్వరం. అప్పుడు మాధవేంద్రపురి అంటారనమాట. శ్రీకృష్ణుడు నా మీద అనుగ్రహం చూపించాడు. నాకు నిత్యానంద ప్రభు యొక్క సన్నిహిత అనుబంధాన్ని కలిగించాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా సన్నిహితమైన సంబంధాన్ని నాకు నిత్యానంద ప్రభుతో కలిగించాడని చెప్పి మాధవేంద్రపురి అంటారనమాట. అందుకే మాధవేంద్రపురి ఏమంటారంటే అప్పుడు, ఇప్పటి వరకు నేను ఇంత అద్భుతమైన ప్రేమ నేను ఎక్కడా చూడలేదు. నిత్యానంద ప్రభువులో అంటే అద్భుతమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ నిత్యానంద ప్రభువులో ఉందని చెప్తారు మాధవేంద్రపురి. ఎవరైతే ఎవరికైతే ఇలాంటి అద్భుతమైన ప్రేమ పారవస్యం ఉందో, అలాంటి ప్రదేశమే నాకు చాలా ఇష్టమైన ప్రదేశం అంటారు. మాధవేంద్రపురి. అలాగే ఏమంటారు? ఈరోజు కృష్ణుడు నా మీద అనుగ్రహాన్ని చూపించాడు కాబట్టే, ఇలాంటి అద్భుతమైన ప్రేమ పారవస్యం ఉన్న నిత్యానంద ప్రభువు నాకు కనిపించడం జరిగింది నా జీవితంలో అని మాధవేంద్రపురి అంటారు. ఇంకేమంటారంటే, ఎవరైనా నిత్యానంద ప్రభు యొక్క నామాన్ని ఎవరైనా విన్నారు అంటే కృష్ణుడి యొక్క పాద దర్శనం వాళ్ళకి ఈజీగా కలుగుతుంది అంటారు. సో, ఎవరైనా నిత్యానంద ప్రభు నామాన్ని వింటే వాళ్ళు కృష్ణుడి యొక్క పాదాల దర్శనం ఈజీగా వాళ్ళకి కలుగుతుంది అంటారన్నమాట. గాని ఎవరైనా నిత్యానంద ప్రభు మీద ఎవరికైనా చిన్న ఈర్ష్యాసూయలు ఉన్నాయంటే వాళ్ళకి కృష్ణుడి యొక్క అనుగ్రహం వాళ్ళకి లభించదు అంటారు. సో,
ఈ విధంగా నిత్యానంద ప్రభు మాధవేంద్ర పురిని తమ గురువు కింద భావించారు. ఆ తర్వాత ఉమ్, ఆ తర్వాత నిత్యానంద ప్రభు రామేశ్వరం బయలుదేరిపారు. అక్కడి నుంచి మాధవేంద్ర పురి అయోధ్య వెళ్ళిపోయారు. ఆ విధంగా ఒకళ్ళొకళ్ళు మళ్ళీ సెపరేట్ అయిపోయారు. అప్పుడు చైతన్య భాగవతులు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ మా నిత్యానంద ప్రభు మాధవేంద్ర పురి యొక్క ఈ యొక్క సమావేశం, ఈ సన్నివేశం, ఇలాంటి విషయాలను ఎవరైతే విన్నారో, డిస్కస్ చేశారో, వాళ్ళందరికీ కృష్ణుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, కృష్ణుడి యొక్క ప్రేమ లభిస్తుంది అని చెప్పి చైతన్య భాగవతంలో చెప్పబడుతుంది. ఆ తర్వాత ఆ రామేశ్వరం వెళ్తారు. నిత్యానంతపురం రామేశ్వరం వెళ్ళి అక్కడ విజయనగరం, అక్కడ రామేశ్వరంలో ధనుష్కోటి ఉంది. ధనుష్కోటి వెళ్తారు. ధనుష్కోటి చూసి అక్కడి నుంచి ఆ ఆయన అంటే రాముడు ధనుష్కోట అంటే ఎంతమంది ధనుష్కోటి వెళ్ళారో, ఈ రాముడు లంక నుంచి వెనక్కి వస్తున్నప్పుడు ఆ బ్రిడ్జ్ ని తన ధనుష్తో కట్ అంటే మళ్ళీ బ్రిడ్జ్ ని జస్ట్ ఆయన డిస్కనెక్ట్ చేస్తాడు ల్యాండ్ కి. రాముడు ఆ ధనుష్కోటి చేసి అప్పుడు రాముడు అక్కడి నుంచి అలా ఆ ధనుష్కోటి ద్వారా రామేశ్వరంలోకి వస్తాడు రాముడు. అంటే అక్కడ రెండు సముద్రాలు కలుస్తాయి ధనుష్కోటితో. ఒక సైడ్ నుంచి హిందూ మహాసముద్రం, ఒక నుంచి బంగాళాఖాతం. అక్కడ రాముడు ఆ బ్రిడ్జ్ ఇప్పటికీ కూడా మనకి ఈ గూగుల్లో చూస్తే మనకి ఆ బ్రిడ్జ్ కనబడుతుంది సముద్రం లోపల కింద. అంటే ఇప్పటికే చిన్న చిన్న రాళ్ళు ఏవో కనబడతాయి. ఆ ధనుష్ కోటి అక్కడ నిశాంతపురం సందర్శించడం, అక్కడి నుంచి మళ్ళీ ఆ విజయనగరం రావడం, అలా గోదావరి మళ్ళీ గోదావరి రాజమండ్రి రావడం, రాజమండ్రి నుంచి మళ్ళీ ఆయన సింహాచలం, వైజాగ్ లో సింహాచలం రావడం, అక్కడి నుంచి మళ్ళీ ఆయన పూరి వెళ్ళిపోతారు. పూరి జగన్నాథ్ పురిలో ఎప్పుడైతే జగన్నాథ్ చూస్తారో ఆయన చూడగానే మూర్ఛ వచ్చేస్తుంది ఆయనకి. ఎందువల్లంటే జగన్నాథ్ యొక్క దర్శనం రాగానే ఆయనకి ఆ ప్రేమ పారవశ్యంలో ఆయన కింద పడిపోతాడు. ఎప్పుడే ఇంకా జగన్నాథ్ దర్శనం చేసుకోక ముందే దూరం నుంచి జగన్నాథుడి యొక్క ఆ సుదర్శన చక్రం అంటే పైన గోపురం పైన సుదర్శన చక్రం, ఆ సుదర్శన చక్రం చూడగానే జగన్నాథ టెంపుల్ గోపురం పైన ఆయనకి అప్పుడే మూర్ఛ అంటే ఆయన దూరం నుంచి చూడగానే అంటే ఆ ప్రేమ పారవశ్యంలో కింద పడిపోతారు. మళ్ళీ లేస్తారు కొంతసేపటికి. లేచి నెమ్మదిగా దర్శనం చేసుకోవడానికి వెళ్తారు జగన్నాథ లోపల, టెంపుల్ లోపల. జగన్ దర్శనం చేసుకుని మూర్ఛపోయి అక్కడ అంటే చైతన్య మహాప్రభు కూడా అదే జరిగింది. ఎప్పుడైతే జగన్నాథ్ దర్శనం చేసుకొని చైతన్య మూర్ఛపోయి పడిపోతారు జగన్నాథుని ముందు. ఇలా నిత్యానంద కూడా అలా పడిపోయారు అనమాట. ఎందువల్లంటే జగన్నాథుడు ఎవరు? కృష్ణుడు, శ్యామసుందర కృష్ణుడు. శ్యామసుందర కృష్ణుడు జగన్నాథుడు యాక్చువల్గా. జగన్నాథుడు ఎవరు? శ్యామసుందర కృష్ణుడే స్వయంగా. ఆ శ్యామసుందర కృష్ణుడు సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ 4 చతుర్వ్యూహం. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఈ 4 చతుర్వ్యూహానికి మూలం ఎవరు? శ్యామసుందర కృష్ణుడు. ఎప్పుడైతే నిత్యానంద ప్రభు ఎవరో సంకర్షణుడు, ఆ చతుర్వ్యూహంలో ఒకళ్ళు. దానికి మూలం ఎవరు? జగన్నాథ్ శ్యామసుందర రూపం చూడగానే ఆయనకి తన్మయత్వంలో ఆయనకి పూర్తి ప్రేమ పారవశ్యంలో మూర్చిపోతారు. సో ఆ విధంగా ఆయన మళ్ళీ లేస్తారు. ఆ విధంగా ఆయన శరీరంలో సాత్విక భావాలన్నీ వ్యక్తిగతం అవుతాయి. ఈ విధంగా ఆయన పాస్ట్ టైమ్స్ జరిగాయి అన్నమాట. తర్వాత మళ్ళీ ఆయన బృందావనం వెళ్తారు. నిత్యానంద బృందావనంలో అక్కడ ఆ అక్కడే ఉంటారు కొన్నాళ్ళ పాటు. ఆ తర్వాత ఆయన గుర్తొస్తుంది ఇంకా చైతన్య మహాప్రభు ఇంకా లీలల్ని స్టార్ట్ చేయలేదంటే చైతన్య మహాప్రభు తనెవరో ఇంకా పబ్లిక్ గా వ్యక్తిగతం చేయలేదు, ఇంకా ఓపెన్ చేయలేదు, తనెవరో వ్యక్తిగతం చేయలేదు చైతన్య మహాప్రభు. అంటే తన అవతార విశేషాలను ఇంకా బయటికి చెప్పలేదు ఆయన. ఆ ఆ వ్యక్తిగతం చేసే వరకు కూడా నిత్యానంద ప్రభు బృందావనం వెయిట్ చేస్తున్నారు అనమాట. సో అక్కడసారి చిన్న పాస్ట్ టైం కూడా జరిగింది బృందావనం నిత్యానంద ప్రభు ఉన్నప్పుడు.
నిత్యానంద ప్రభు బలరాముడు కదా, చైతన్య మహాప్రభు కృష్ణుడు. కృష్ణ బలరాములు 5,000 సంవత్సరాలు బృందావనంలో ఈ గోపాలతో ఆటలాడుకునేవాడు. ప్రతిరోజు కూడా గోవర్ధన్ చుట్టూ బృందావనంలో అనేక వనాల్లో రోజు ఆవులు తీసుకెళ్లి ఆటలాడుకునేవాళ్ళు కదా. ఆటలాడుకున్నప్పుడు ఒకసారి గోవర్ధన్ చుట్టూ ఆటలాడుకుంటున్నప్పుడు ఆ శ్రీరామ శ్రీరామ ఎవరు? కృష్ణుడి యొక్క ఫ్రెండ్. గో సఖ్యరస ఫ్రెండ్. ఆ శ్రీరామ వీళ్ళందరూ ఆటలాడుకునేవాళ్ళు. ఏం ఆటలాడుకున్నారు? ఆ మనం చూడండి, అంటే చిన్నపిల్లలు ఆడుకుంటారు, దాక్కోవడం, దాక్కోవడం, పట్టుకోవడం, ఎక్కడున్నా వెతకడం, దొంగాట ఇవన్నీ అంటారు కదా. రకరకాల చిన్నపిల్లలు ఆడుకునేవి. అప్పుడు వీళ్ళ చిన్నపిల్ల ఆట ఆడుకుంటున్నప్పుడు అభిరామ్ అంటే శ్రీరామ ఆ గోవర్ధన యొక్క గుహలో దాక్కుంటాడు, ఎవరికి కనిపించకుండా. వెతుక్కుంటూ, అంటే పట్టుకోవాలి కదా, పిల్లలు పట్టుకుంటారు, ఎవరు ఎక్కడ దాక్కున్నారో పట్టుకోవాలి. పట్టుకుంటే ఈ లోపల పట్టుకుంటున్నప్పుడు కృష్ణ బలరాములు కూడా ఆటలాడుకుంటారు. ఈ శ్రీరాముని ఎవరు పట్టుకోలేకపోతారు. శ్రీరాముడు ఆ గుహలో ఉండిపోతాడు, బయటికి రాడు. ఆ పాస్ట్ టైం లీల ఎలా జరిగిందంటే, ఆ ద్వాపరయుగంలోని శ్రీరాముడు గుహలో ఉండిపోతాడు. నిత్యానంద ప్రభు గోవర్ధన దర్శనం చేసుకుని గోవర్ధన దగ్గరికి వెళ్ళినప్పుడు, మళ్ళీ బృందావనం వచ్చినప్పుడు లాస్ట్ లో ఆయనకు గుర్తొస్తుంది ఆ లీల. ఎప్పుడు 5,000 సంవత్సరాలు చేసిన లీల. వెంటనే శ్రీరామ నువ్వు బయటికి రాని గోవర్ధన దగ్గరికి వెళ్ళి అరుస్తాను నిత్యానంద్. బయటికి రా అంటే, ఇప్పుడు నన్నెవరు పిలుస్తున్నారు అని చెప్పి శ్రీరామ బయటకు వస్తాడు గుహలోంచి. బయటికి రాగానే ఆ నువ్వెవరు అంటారు. శ్రీరామ ఎవరు? నిత్యానందం అన్నాడు. అంటే నేను బలాయ్ అంటారు. బృందావనంలో కృష్ణుని పేరు కానాయ్, బలరాముడి పేరు బలాయ్. సో నేను బలాయ్ అంటాను. నువ్వు బలాయవా? కాదే అంటాడు శ్రీరామ్. కాదు, నేను బలాయని అంటాను. నువ్వు బలాయని లేవా అంటాడు. కాదు, నువ్వు బలాయ్ ఇంత పుట్టుగా ఉండడే అంటాడు. పూర్వకాలంలోని ద్వాపరయుగంలో ఒక్కొక్కళ్ళు 15 15 అడుగుల్లో ఉండేవారంట ఒక్కొక్కళ్ళు. 15, 12 అలా. ఈ సైజులో ఇంత ఇంత షార్ట్ గా ఎవరు ఉంటారు? ఇంత పుట్టుగా, కొంచెం పుట్టుగా అంటే నువ్వు బలాయ్ చాలా పుట్టుగా ఉంటాడు. అది నేను బలాయనే అంటాడు. ఎవరు? నిత్యానందం. ఓ పని చేయితే మన ఇద్దరం కూడా, నువ్వు నిజంగా బలాయ్ అయితే నన్ను రన్నింగ్ రేసుల్లో ఓడించడం అనేది, బలాయ్ ఎక్కడన్నా ఓడించగలడు రన్నింగ్ రేస్ లో, ఇంకెవరు నన్ను ఓడించలేదు అంటారు శ్రీరామ. మరి రన్నింగ్ రేస్ పెట్టుకుందామా అంట. పెట్టుకుని నాకు తెలుసు నువ్వు బలాయవా కాదో అని. అప్పుడు ఇద్దరు రన్నింగ్ రేస్ పెట్టుకుంటారు, నిత్యానందరం శ్రీరామ. రన్స్ పెట్టుకుని గోవర్ధన పర్వతం చుట్టూ రన్నింగ్ రేస్ అనమాట. ఎవరు రన్నింగ్ రేస్ లో ముందు గోవర్ధన పర్వతం చుట్టూ తిరిగి వస్తారు. రన్నింగ్ రేస్ పెట్టుకుంటే నిత్యానందం చాలా స్పీడ్ గా పరిగెడతారు, శ్రీరామ్ కూడా చాలా స్పీడ్ గా పరిగెడతారు. ఇద్దరు చాలా స్పీడ్. నిత్యానంద ప్రభు తప్ప ఎవరు కూడా శ్రీరామును ఓడించరు రన్నింగ్ రేస్ లో. అంత స్పీడ్ గా శ్రీరామ్ అంత స్పీడ్ గా పరిగెడతాడు అనమాట. ఇద్దరు పరిగెడతారు గోవర్ధన చుట్టూ తిరిగి ఒక చోటుకు వచ్చేసరికి నిత్యానంద ప్రభు శ్రీరాముని ఓవర్టేక్ చేసేస్తాడు. చేసి గెలిచేస్తాడు అన్నమాట. గెలగా అప్పుడు శ్రీరామ్, "అవును, నిజంగా నువ్వు బలాయవే" అంటాడు. "అవును, నాకు అర్థమైందా? నువ్వు ఇప్పుడేంటి నువ్వు? అవును, నువ్వు ఇప్పటివరకు నువ్వు గుహ నుంచి బయటికి రా అంటే నేను ఎప్పుడు బయటికి రాలేదు. మీరంతా వస్తారని ఎదురు చూస్తున్నాను, ఎవరు రాలేదు. నేను లోపల ఉండిపోయినాను" అంటారు శ్రీరామ్. అప్పుడు చాలా కోపం వస్తుంది శ్రీరామ్కి. "మీరెవరు నాకు చెప్పకుండా వెళ్ళిపోయారా" అని చెప్పి కోపం వస్తుంది శ్రీరామ్కి. అప్పుడు నిత్యానంద ప్రభు, "ఓ పని చెయ్యి, ఇప్పుడు నీకు తెలుసా మన కనాయి నవద్వీప్‌లోని ఆల్రెడీ వచ్చాడు. ఇక్కడ లీలలు చేస్తున్నాడు. తన మన కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాడు. మనం అక్కడికి వెళ్దాం రా" అంటాడు. వెళ్దారంటే, "ఓ కన్నయ్య అక్కడ ఉన్నాడా?" అయితే అక్కడే ఉన్నాడు. ఇప్పుడు బృందావనంలో లేడు, అక్కడే ఉన్నాడని. "ఓ అలాగైతే రా వెళ్దాం" అంటారు. ఇద్దరం వెళ్దాం. అయితే అప్పుడు నిత్యానంద ప్రభు అంటాడు, "నువ్వు ఇంత పొడుగ్గా ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. నీ 10 ఏళ్ల పొడుగుని తగ్గించాలి నువ్వు" అని చెప్పి ఒక కర్ర పట్టుకుని గట్టిగా ఈ శ్రీరాము నుంచి పైనుంచి కింద వరకు ఆయన పుట్టి హైట్ తగ్గించేస్తాడు నిత్యానంద.
నార్మల్ హైట్ తగ్గించి అప్పుడు ఇద్దరు ఆ సీతామే అభిరామ్ ఠాకూర్ అన్నమాట. చైతన్య మహాప్రభు లేదు. ఆ అభిరామ్ ఠాకూర్ కింద ఆయన పేరు అన్నమాట. అభిరామ్ ఠాకూర్ నిత్యానంద్ కలిసి అప్పుడు నది బయలుదేరతారు. సో ఆ విధంగా ఆ కళాయి నీళ్ళలో కళాయి అంటే చైతన్య మహాప్రభు. సో చైతన్య మహాప్రభు నీళ్ళు అక్కడ బయలుదేరడానికి నిత్యానంద ప్రభు రెడీ అయ్యారు అనమాట. ఆయన వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు చైతన్య మహాప్రభు తనెవరో ఈ యొక్క తన యొక్క స్వరూపం తనెవరో అందరికీ అవగతం చేస్తారు, ఎప్పుడు చేస్తారని వెయిట్ చేస్తున్నారు. వేసి ఈయన వెళ్దాం అక్కడికి. సో ఆ విధంగా నిత్యానంద ప్రభు ఆ అందరూ కూడాను యాక్చువల్ గా ప్రచారం అనేది చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తనోద్యమం ప్రపంచంలో హరినామ సంకీర్తన ప్రచారం చేయడం అందరూ కూడా నిత్యానంద ప్రభు కూడా ఈవెన్ నిత్యానంద ప్రభు కూడా చైతన్య మహాప్రభు ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇంకా చైతన్య మహాప్రభు ఆయన ఇంకా తనెవరో చెప్పలేదు. ఎప్పుడైతే చెప్పారో వెంటనే హరినామ సంకీర్తన స్టార్ట్ చేస్తారు చైతన్య మహాప్రభు నవదీప్‌లో. ఇంకా ఆయన చెప్పలేదు కాబట్టి వీళ్ళిద్దరూ వెయిట్ చేస్తున్నారనమాట. వెయిట్ చేసి అప్పుడు వెళ్దామని. అప్పుడు ఆయన చెప్తారు. వెయిట్ చేసి అప్పుడు బయలుదేరతారనమాట. సో ఆ విధంగా వాళ్ళిద్దరూ నిత్యానంద ప్రభు ఈ ఈ హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేయగలిగినా సరే చైతన్య మహాప్రభు ఆర్డర్ లేదు కదా చేయకూడదు. ఇంకా చైతన్య మహాప్రభు ఇంకా ఆర్డర్ చేయలేదు అని చెప్పి నిత్యానంద ప్రభు కామ్‌గా ఉంటారు. అలాగే చైతన్య మహాప్రభు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే నవదీప్‌లోని నిత్యానంద ప్రభు, హరిదాస్ ఠాకూర్ వీళ్ళిద్దరూ కూడా ఒక్కొక్క ఇంటికి వెళ్లి హరినామ సంకీర్తనం మీరు చేయండి, హరే కృష్ణ మహామంత్రం చెప్పండి, హరినామాన్ని ఎప్పుడు చెప్పండి అని ఒక్కడిగా ప్రచారం చేయడం మొదలు పెడతారు. ఎప్పుడు చైతన్య మహాప్రభు ఆర్డర్ ఇచ్చిన తర్వాత. అంతకుముందు వాళ్ళు చేయరు. అలాగే ఉంటారు. సో ఆ విధంగాను ఆహ్, ఆ విధంగా అన్నమాట. అందువల్ల ఎప్పుడైతే చైతన్య మహాప్రభు అనుగ్రహం మనకి లభిస్తుందో, ఎప్పుడైతే చైతన్య మహాప్రభు తన అనుగ్రహాన్ని అందరికీ ఇవ్వాలనుకుంటారో, అప్పుడే నిత్యానంద ప్రభు కూడా తన అనుగ్రహాన్ని ఇస్తారనమాట. సో ఆ విధంగా ఆహ్, గానీ ఇన్ని సంవత్సరాల పాటు నిత్యానంద ప్రభు అన్ని తీర్థయాత్రలు వెళ్లారు కదా! 20 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా ఎవరికీ కృష్ణ ప్రేమ ఆయన ఇవ్వలేదు నిత్యానంద. ఎందుకు ఇవ్వలేదంటే చైతన్య మహాప్రభు ఆర్డర్ ఇంకా ఆయన మీద రాలేదు. ఆయనకి రాలేదు. ఆయన కృష్ణ ప్రేమలో ఎప్పుడు ఉండేవారు నిత్యానంద ప్రభు. కానీ ఇప్పటి వరకు కూడా చైతన్య మహాప్రభు ఆర్డర్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఎవరికి కృష్ణ వల్ల ఆయన మొదలు పెట్టలేదన్నమాట. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పిన తర్వాత హరిదాస్ ఠాకూర్ నవదీప్‌లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచే కృష్ణ ప్రేమ అందరికి కూడా ప్రచారం చేయడం మొదలైందన్నమాట. సో ఆ విధంగా అందరిలోని ఈ యొక్క జీవులందరిలోని కృష్ణ ప్రేమని ఆటోమేటిక్‌గా మనం ఇవ్వాలి. అందుకే కలియుగంలోని ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది కృష్ణ ప్రేమ ఇస్తుంది. ఎందుకంటే చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు యొక్క అనుగ్రహం ఈ యొక్క కలియుగంలో ఈ హరికృష్ణ మహామంత్రంలో ఉందన్నమాట. అందువల్ల ఎవరైతే హరికృష్ణ మహామంత్రం చేస్తారో వాళ్ళకి చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు కరుణ ఆటోమేటిక్‌గా లభిస్తుంది. ఎవరైతే చాలా సీరియస్‌గా చేయాలి. శ్రద్ధగా చాలా సీరియస్‌గా చేస్తారో వాళ్ళందరికీ చైతన్య మహాప్రభు, నిత్యానంద అనుగ్రహం లభిస్తుంది కలియుగంలో. వాళ్ళందరికీ కృష్ణ ప్రేమ లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అనుగ్రహించారు కలియుగంలో. సో అందువల్ల ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఈ కలియుగానికి అవతార పురుషులన్నమాట. అందుకే లోచన్ దాస్ పాట రాశారు. ఏం రాశారు? పరమ కరుణ బహుద్విజన నితాయ్ గౌరచంద్ర. ఏం రాశారు? పరమ కరుణ. వాళ్ళిచ్చిన ఇద్దరు ఇచ్చే పరమ కరుణ ఎలాంటిదంటే సభ అవతార్ సారా శిరోమణి కేవల ఆనందకండ. అన్ని అవతారాల్లో కన్నా టాప్ మోస్ట్ చాలా ఉన్నతమైన అవతారం ఇది. ఈ అవతారం ఏమిస్తుంది అందరికీ?
నిజమైన కేవల ఆనందకంట. ఓన్లీ ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. ఓన్లీ ఆనందాన్ని ఇస్తుంది. ఏం చేయక్కర్లేదు. భజో భజో భాయ్ చైతన్యతాయ్ సుదృఢ విశ్వాసపురి. ఏం చేయాలి? అందరూ కూడా చైతన్య నిత్యానంద నామాన్ని చెప్పాలి. హరికృష్ణ మంత్ర నామాన్ని చెప్పాలి. అంతకన్నా చేయాల్సింది ఏం లేదు దీంట్లో. భజో భజో భాయ్ చైతన్యనిత సుదృఢ విశ్వాసపురి. ఆ నామం సుదృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి మనలో. ఈ నామం చెప్తే నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు నామం చెప్తే నాకు మనం ఆ యొక్క అనుగ్రహం వాళ్ళ అనుగ్రహంలో మనకి కృష్ణ ప్రేమ లభిస్తుందనే ఒక సుదృఢమైన విశ్వాసం ఉండాలి మనలో. అది ఉంటే ఆ విశ్వాసంతో మనం నామాన్ని చెప్పాలన్నమాట. నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు నామాన్ని హరికృష్ణ మంత్రాన్ని అని మనకి ఆ యొక్క పాట రాశారు లోచన్ దాస్ ఠాకూర్. సో ఆ విధంగా మనం ఈ యొక్క నిత్యానంద చైతన్య మహాప్రభు అనుగ్రహం ఎలాంటిదంటే కలియుగంలోని కృష్ణ ప్రేమ అనే ఒక భాండాగారం ఉంది. ఆ భాండాగారం యొక్క సీలు వాళ్ళిద్దరూ కూడా విరగొట్టి ఆ సీల్ ఓపెన్ చేశారు. అది ఇప్పటివరకు అది క్లోజర్ లో ఉంది. చైతన్య మహాప్రభు నిత్యానంద వాళ్ళిద్దరు కూడా ఆ సీల్ ని వాళ్ళే క్లోజ్ చేశారన్నమాట. వాళ్ళే ఓపెన్ చేశారు. అది యాక్చువల్లీ విరగొట్టారు. బ్రోక్ చేశారనమాట. విరగొట్టేది అందరికీ ఫ్రీగా ఆ యొక్క ప్రేమను అందిస్తుంది. అందుకే ఎవరికి ఎటువంటి ఏంటి అర్హత ఉందా అని చూడట్లే. అందరికీ ఇచ్చేయండి ఫ్రీగా. ఎవరికి వీళ్ళకి అర్హత వాళ్ళకి అర్హత ఉందా? ఎందువల్లంటే కలియుగంలో అర్హత ఎవరికీ లేదు. కలియుగంలో అర్హత ఎవ్వరికీ లేదు. కలియుగంలో అందరికీ కూడా కలువు సోదర సంభవ. వీళ్ళకి అర్హత లేని వాళ్ళకి అర్హత ఎవరికి ఉందని వెతకడమే అనవసరం. అందరికీ ఫ్రీగా ఇచ్చాడు. ఎవరైతే హరికృష్ణ మహంతులు చెప్పిస్తున్నారో వాళ్ళకి కృష్ణ ప్రేమ రావాలి. ఎవరైతే శ్రద్ధగా చెప్పించాలంటే అపరాధం లేకుండా నామాన్ని ఎప్పుడు ఉచ్చరించాలి. ఎప్పుడైతే నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం అపరాధం లేకుండా మనకి కృష్ణుడి యొక్క ప్రేమ మనకి చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు కలియుగంలో చాలా ఫ్రీగా ఇచ్చారనమాట. ఇది ఎన్నో యుగాల తర్వాత యుగాల తర్వాత ఇలాంటి అవకాశం వస్తుంది. ఎప్పుడు రాదు ఇది. అదే నిత్యానంద చైతన్య మహాప్రభు అనుగ్రహం అది. సో ఆ విధంగా ఈ యొక్క ఈ చైతన్య మహాప్రభు కలవడం అదంతా మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం. ఇది విషయం. సో ఇప్పటి వరకు మనం స్టాప్ చేద్దాం. హరే కృష్ణ. సో ఈ విధంగా నిత్యానంద ప్రభు లీలలో ఈ యొక్క తీర్థయాత్రలు ముగిసి చైతన్య మహాప్రభు కలవడం అనేది నెక్స్ట్ వీక్ మనం డిస్కషన్. హరే కృష్ణ. సో అందరూ శ్రద్ధగా క్లాస్కి వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. ఈ నిత్యానంద ప్రభుకి చైతన్య మహాప్రభుకి ఏజ్ గ్యాప్ చాలా ఉండేదా ప్రభుజీ? 12 సంవత్సరాల దగ్గర ఉంది. ఓకే. ఒక చోట 8 సంవత్సరాలు ఉంది, ఒక చోట 12 సంవత్సరాలు ఉంది. ఓకే ప్రభుజీ. అంతకుముందు కూడా ఎవరో 12 సంవత్సరాలు ఉందని చెప్పారు ప్రభుజీ. మొత్తం అందరూ అద్వైతాచార్య చాలా ఓల్డ్. మొత్తం అందరూ కూడా చైతన్య మహాప్రభు ముందే అవతరించారు. మొత్తం అందరూ చాలా పెద్దవాళ్ళు అందరూ కూడా వయసు చైతన్య మహాప్రభు. జస్ట్ గదాధర్ పండిత్, ముకుంద, ఎవరు జగదానంద పండిత్, చైతన్య మహాప్రభు వయసు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ మోస్ట్లీ అందరూ చాలా ఏజ్ వాళ్ళే. చైతన్య మహాప్రభు లాస్ట్. ఎందుకంటే కృష్ణుడు అవతరించాడంటే అందరూ అవతరించి వాళ్ళు పరిసెట్ చేస్తారు కదా. ఇప్పుడు కృష్ణుడు కలియుగంలోని అది ద్వాపరంలో అవతరిస్తున్నప్పుడు ఏం చెప్తాడు బ్రహ్మదేవుడికి? దేవతలందరూ ముందు అవతారం ఎత్తాలి, ముందు వాళ్ళ యొక్క రోల్స్ లో వాళ్ళందరూ అవతారం ఎత్తాలి. మధుర ఎదు డైనెస్టీలో ఎదు వంశంలో అందరూ అవతారం ఎత్తాలి, అందరూ చుట్టాన్ని జన్మించిన తర్వాత నేను వస్తానని చెప్తారు. అలాగే అదే విధంగా సేమ్ ఇక్కడ కూడా
మాధవేంద్ర పూరి దగ్గర నిత్యానంద ప్రభు అంటే గురువు గారి కింద ఉన్నారండి. మాధవేంద్ర పూరి నిత్యానంద అలాగే ప్రభు. రెండు ఒక చోట లక్ష్మీపతి దగ్గర దీక్ష తీసుకున్నా, ఒక చోట చెప్పబడింది నిత్యానంద దీక్ష తీసుకున్న లక్ష్మీపతి దగ్గర అని. ఇంకో చోట ఓకే. మాధవేంద్రపురిని కూడా గురువు కింద దీక్ష తీసుకున్నారని చెప్పబడింది. ఓకే. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసే కదా తీర్థయాత్రలు చేశారు. చేశారు. కొంతకాలం ఆయనకి 20 సంవత్సరాల దగ్గర చేశారు తీర్థయాత్రలు. ఆ సమయంలో ఓకే. లక్ష్మీపతి పూర్తిగా 20 సంవత్సరాలు ఉన్నారా అని ఎక్కడ చెప్పలేదు. ఓకే. లక్ష్మీపతితో ఆయన స్టార్ట్ చేయడం లక్ష్మీపతితో జరిగింది స్టార్ట్ చేయడం. కాకపోతే లక్ష్మీపతి మొత్తం చివరి వరకు ఈయనతో ఉన్నారా అని ఎక్కడా చెప్పలేదు. ఓకే. మాధవేంద్రపురితో కలిసినప్పుడు లక్ష్మీపతి అక్కడ ఉన్నారా అని చెప్పలేదు. ఓకే. ఎందుకంటే 20 సంవత్సరాల పాటు తీర్థయాత్ర చేసిన మధ్యలో మన లక్ష్మీపతి వెళ్ళిపోయి ఉండొచ్చు. అవునవును. బలరాముడుగా ఉన్నప్పుడు కూడా బలరాముడు కూడా తీర్థయాత్రలు చేశాడు. రామేశ్వరం అన్ని తిరిగి వచ్చాడు ఆయన అదే బలరాముడుగా మహాభారత యుద్ధం టైంలో. మహాభారత యుద్ధ టైంలో. సో ఇప్పుడు కూడా నిత్యానంద ప్రభు కూడా అన్ని అవే తీర్థయాత్రలను తిరిగారు. Yeah, yeah. అంటే ఆయన ఏం చేశారంటే ఈ చైతన్య మహాప్రభు ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది ఆయన లీలలు స్టార్ట్ చేయడానికి. ఈ లోపల అన్ని చేసుకున్నారు అనమాట అవధూత కింద. చైతన్యం ఎప్పుడైతే అక్కడి నుంచి కాల్ వచ్చిందో వెంటనే వెళ్ళిపోతారు అంతే. ఓకే. సుధాముడు అదే సుధాముడు శ్రీరామ్ గుహలోంచి బయటకు వచ్చినప్పుడు శ్రీరామ్ శ్రీ శ్రీరామ్ ఆయన కొట్టడం బాగుంది. ఆయన హైట్ తగ్గించడం కోసం ఆ లీల ఎంతో అద్భుతంగా ఉంది దానికి. అభిరామ్ ఠాకూర్ పాస్ట్ టైమ్స్ చాలా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. ఇది వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ. శ్రీరామ్ అభిరామ్ అండి. ఠాకూర్ అంటే చాలా భయం అందరికి కూడా. అభిరామ్ ఠాకూర్. ఓకే. ఆయన ఏమైనా శాలిగ్రామశిల చూస్తే అవన్నీ ముందు చెప్పుకోవచ్చు. ఆయన శాలిగ్రామశిల చూస్తే అసలు నిజమైన శాలిగ్రామశిల కాకపోతే డూప్లికేట్ అయితే అది తప్పని పెరుగుతుంది. అబ్బో. ఆయన నిజమైన శాలిగ్రామశిల కాదనుకోండి, ఆయన నమస్కారం పెడతారు. శాలిగ్రామశిల అంటే విష్ణు, స్వయంగా విష్ణువే. సో ఆ శాలిగ్రామశిల ఎప్పుడైనా నమస్కారం పెట్టినప్పుడు అది నిజమైన శాలిగ్రామశిల కాకపోతే తప్పని పగిలిపోతుంది. అయ్యో. అందువల్ల ఆయన లేని చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన దగ్గర ఒక కేన్ ఉండేది, చిన్న స్టిక్ లాగా, దాంతో బ్లెస్ చేసేవారు అందరినీ. ఓకే. ఓకే. ఇప్పుడు పూరి జగన్నాథం టెంపుల్ కూడా ముందు పూజారి ఉంటాడు. మెయిన్ ఆ నీళ్ళన్నీ కూడా నవదీప్ చుట్టుపక్కల బెంగాల్, ఆయన ఉండే ప్రదేశాలన్నీ బెంగాల్, నవదీప్ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని. యాక్చువల్ గా నవదీప్, మాయాపూర్ చుట్టుపక్కల ఎన్నో ప్రదేశాలని చైతన్య పాస్ట్ టైమ్స్ వాళ్ళ అసోసియేట్స్ చేసిన లీల ప్రదేశాలు చాలా ఉన్నాయి.
ఉమ్, ఎన్నో ఉన్నాయి యాక్చువల్ గా. ఒక్క ప్లేస్ ఇప్పటికీ వాళ్ళ టెంపుల్స్ ఉన్నాయి, ఇప్పటికీ వాళ్ళ యొక్క మఠాలు ఉన్నాయి అక్కడ. అక్కడికి గౌడీమఠ్ డివోటీస్ అక్కడ వాటిని రన్ చేస్తున్నారు ఇప్పుడు కూడా, టెంపుల్స్ ని. బెంగాల్, ఒరిస్సాలో, మెయిన్ బెంగాల్లో అంతా కూడా. బంగ్లాదేశ్ లో కొన్ని ఉంటాయి. బంగ్లాదేశ్ వెళ్ళలేను అందరూ, బట్ బెంగాల్లో మోస్ట్లీ కొన్ని చాలా ఉంటాయి. యాక్చువల్ గా పూర్వం బంగ్లాదేశ్ ఇండియా ఒకటే కాబట్టి అన్ని అవును ఆచార్యస్, అన్ని అసోసియేట్స్, సీతారామ అసోసియేట్స్ వాళ్ళ యొక్క బర్త్ ప్లేస్ అంటే బంగ్లాదేశ్ మెయిన్. అవును. ఇప్పుడు 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 బంగ్లాదేశ్, అప్పుడు పూర్వం అది తూర్పు బెంగాల్. తూర్పు బెంగాల్. తూర్పు బెంగాల్ అంతా అప్పుడు ఇండియా అక్కడి నుంచి విడిపోకముందు, అంటే 500 సంవత్సరాల విషయం కాబట్టి. ఈవెన్ బంగ్లాదేశ్ కూడా జస్ట్ మాయాపూర్కి 3-4 గంటల దూరమే అంతే. అవును, అంతే కదా, అంతే. అక్కడ నుంచి 3-4 గంటల బంగ్లాదేశ్ వెళ్ళిపోవచ్చు. సో, నవదీప్ పరికరం పెట్టారు కదండి ఫిబ్రవరిలో. అవునవును. 19. 19వ తారీఖు. అప్పుడు మరీ చలి ఎక్కువగా ఉంటుంది కదా అక్కడ. ఇప్పుడే ఉంటుంది చలి చలి. ఎక్కువ. చలి బాగుంటుంది. అంటే కొంతమంది ఇప్పుడు రూమ్స్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ అలా రూమ్స్ తెప్పిస్తారు మాయపూర్, అక్కడ స్టే చేస్తారు. అంటే క్యాంప్స్ లో ఉండకుండా ఓపెన్ ప్లేస్ లో క్యాంప్స్ లో అయితే చాలా చలిగా ఉంటుంది. మార్నింగ్ పూట, ఓకే. ఎర్లీ మార్నింగ్ ఆ, చన్నీళ్ళు స్నానం అన్ని చేయాలి. బట్ మామూలుగా కొంతమంది ఈవినింగ్ పరిక్రమ కానీ రూమ్కి వచ్చేస్తారు. మాయాపూర్ అక్కడ రూమ్స్ లో ఉంటారు. మాయాపూర్ రూమ్ మళ్ళీ మార్నింగ్ మంగళారతి అయిపోగానే వాళ్ళు బయలుదేరిపోతారు అన్నమాట.